గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్. ఎందుకంటే చాలామంది పిల్లలు ఆల్ ఇన్ వన్ పుస్తకంతో పాటు ఎస్ఎస్సి ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఏవైతే మన పేపర్స్ తయారు చేయడం జరిగిందో, ఇది ప్రీవియస్ ఇయర్ 2021 63 సెట్స్ అనేది సింగిల్ కలర్ మల్టీ కలర్ మనం చూసినట్లయితే సింగిల్ షీట్లో మనం ఇవ్వడం జరిగింది. సో ఈ షీట్తో పాటు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇట్లా మాక్ సిరీస్ అనేది 20 ఉన్నాయన్నమాట. ఆల్రెడీ వీడియో నేను పెట్టాను, మీరు ట్రై చేయండి మన ప్లేలిస్ట్లో చూసి. ప్లస్ మనం చూసినట్లయితే దీంతో పాటు గ్రామర్ ఫుల్గా ఈ కంటెంట్ ఈ పేపర్స్ అన్ని 700 ఎర్రర్ ఐడెంటిఫికేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ జీడీ కానీ ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఇడియమ్స్ అనేది 1150+ అనేది ఇడియమ్స్ మనం చెప్పుకోవచ్చు. ఫిలప్ ద బ్లాంక్స్ ఉంటాయన్నమాట. మీకు కంపల్సరీ 2 క్వశ్చన్లు గ్యారంటీ ఫిలప్ ద బ్లాంక్స్. అదేవిధంగా గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మరియు ఆర్టికల్స్, పంక్చువేషన్ రిలేటెడ్ ఈ గ్రామర్ కూడా ఇవన్నీ మల్టీ కలర్ అనమాట. అంటే కలర్ఫుల్గా ఉంటుంది, మీకు గుర్తుంచుకోవడానికి మల్టీ కలర్ అనేది చేయడం జరిగింది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ కంటెంట్. ప్లస్ ఇక్కడ మనం రూట్ వర్డ్స్ ఉంటాయి, యాంటనిమ్స్ సినానిమ్స్ చేయడానికి ఈ రూట్ వర్డ్స్ అనేది కూడా నేను ఇవ్వడం జరిగింది. ఫర్దర్ కంప్యూటర్స్, ఇప్పుడు ఢిల్లీ పోలీస్ కానీ ఆర్మీ క్లర్క్ కానీ వాటన్నిటికీ ఈ కంప్యూటర్స్ గురించి కూడా మనం 1000 క్వశ్చన్స్ అనేది ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ ఏదైతే ఉందో వాటికి చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్ ఇంపార్టెన్స్. నేను ఎందుకు జీకే మరియు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తున్నానంటే నెక్స్ట్ ఫర్దర్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ వీటి మీదే బేస్ చేసుకొని ఉన్నాయన్నమాట. ఇది రీజనింగ్ మనం చూడొచ్చు. సో మ్యాక్సిమం 32 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనింగ్, ప్లస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, జంబ్లింగ్ రిలేటెడ్, పారా జంబుల్ అంటారు అనమాట. వాటికి సంబంధించి ఇవన్నీ ప్యాసేజెస్లు అనమాట. ఈ ప్యాసేజ్లు టోటల్ ఎన్ని ఉన్నాయంటే 70 మనం చూడొచ్చు. ప్లస్ జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ ఒక 800 అనేది ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనం 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఈ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 1500+ ఈ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది చాలా బాగుంటుంది కంటెంట్. సో ఈ పేపర్స్ అన్నీ మీకు కావాలనుకుంటే, సార్ మాకు ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను, సో నాకు ఈ పేపర్స్ అన్నీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కాల్ చేయండి. 7667302252 బై పోస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. దీని కాస్ట్ ఎంత అంటే 1000 రూపీస్ ఓన్లీ ఈ కంటెంట్ మాత్రమే. ఎందుకు సార్ ప్రైస్ ఎక్కువ అంటే ఇట్ ఈస్ ఆల్ కలర్ అని అనమాట. ప్లస్ ఇంక్లూడింగ్ పోస్టల్ స్పీడ్ పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు. ఇంగ్లీష్ అయితే అది, జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ కావాలనుకుంటే ఆల్ ఇన్ వన్ బుక్ యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ఇట్. దట్ ఈస్ 1200 అనమాట. సో టుగెదర్ మీకు కావాలా మాకు మెటీరియల్ అంటే 2500 అవుతుంది. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ. సో వితౌట్ వేస్టింగ్ టైం ఈ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయనేది డిస్కస్ చేసుకున్నాము. లెట్ అస్ స్టార్ట్. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఇంతవరకు. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ నేను ప్లేలిస్ట్లో పెట్టాను, సెకండ్ పార్ట్. సో ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే పిల్లలకి షేర్ అయితేనే మ్యాక్సిమం, లైక్ అయితేనే మ్యాక్సిమం భూమి అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్, ఎందుకంటే ఇంత కష్టపడినప్పుడు మీరు కూడా నాకు హెల్ప్ చేయండి. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ వర్క్డ్ హార్డ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ అన్నాడు. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ వస్తుందన్నమాట. అప్పటి నుంచి అతను కష్టపడుతూ ఉన్నాడు, ఇంకా కష్టపడుతున్నాడు అనమాట. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే 4 years నుంచి ఇప్పుడు కూడా కష్టపడుతున్నాను, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ టు మేక్ దీస్ వీడియోస్ అని చెప్పి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ప్లీజ్ మై సబ్స్క్రిప్షన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ మ్యాగజైన్, ప్లీజ్ రెన్యూ మై సబ్స్క్రిప్షన్ అనమాట. ఇక్కడ రెన్యూ అనేది ప్లీజ్ మైక్ మధ్యలో రావాలి, మళ్ళీ రెన్యూ చేయాలంట. చిల్డ్రన్ మ్యాగజైన్ ఏదైతే తీసుకుంటున్నాడో మళ్ళీ వాడికి సంవత్సరం అయిపోయింది, సో మళ్ళీ రిన్యూ చేసుకుంటాడు అనమాట. ద సౌండ్ మేడ్ బై బీ ఎలాంటిదంటే బజ్ అనమాట. చూడండి, యానిమల్స్ వాటి చేసే సౌండ్స్, అందుకే నేను ఇచ్చిన మెటీరియల్లో ఖచ్చితంగా ఆ సౌండ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాటరింగ్ అంటే మంకీ ఎలా ఉంటుంది అంటదనమాట. సో దాన్ని చాటరింగ్ అంటారు అనమాట. సో డాంకీ ఏ విధంగా సౌండ్ చేస్తుంది, ఎలిఫెంట్, ఇవన్నీ చాలా డిఫరెంట్ సౌండ్స్ అనమాట. వాటి పేర్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. రెమెడీ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటే పెనాసియా అంటారనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఏదో ఒక డిసీజ్ వస్తుందన్నమాట. దానికి ఒక రెమెడీగా మనం ఏం చేస్తాము, హాట్ వాటర్ తాగంటారా అంటాడు. హాట్ వాటర్ అనేది ఒక పెనాసియాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అన్ని డిసీజ్కి మెయిన్ మూలకారం నీళ్ళు కాబట్టి హాట్ వాటర్ తాగితే మంచిదన్నమాట. నెక్స్ట్, ఐ విల్ బీ ఇన్ స్కూల్. ఇక్కడ ఫర్ వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఎప్పుడైతే ఫ్రమ్ 7 AM to 2 PM అని వస్తుంది అనమాట. ఫర్ రాదు, ఫ్రమ్ ఫాలోడ్ బై 2 వస్తుంది. ఒకవేళ బిట్వీన్ వచ్చింది అనుకో ఫర్ బదులు ఇక్కడ 2 రాదనమాట. బిట్వీన్ ఫాలోడ్ బై అండ్ అనమాట. బిట్వీన్ వస్తే అండ్ వస్తుంది, ఇక్కడ ఫ్రమ్ వస్తే 2 వస్తుంది అనమాట. ఫర్ అనేది తప్పు. ఇది 7 గంటల నుండి 2
2 PM అనమాట. చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ ఒక రూల్స్ అనమాట. ఇది నోబుల్ అంటే డిగ్నిఫైడ్ అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ ఏ నోబుల్ పర్సన్. ఇప్పుడు నేను డ్రెస్ నీట్గా డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. సో డిగ్నిఫైడ్గా ఉండాలి, అంతేగాని ఎట్లంటే అట్లా ఉండకూడదు. డ్యూరింగ్ ఫాగీ వెదర్ ఫ్లైట్స్ ఆర్ ఆఫెన్ క్యాన్సల్డ్ ఇజంట్ ఇట్ అని అన్నాడు అనమాట. ఈజ్ అనేది ఫ్లైట్స్ కదా ఇక్కడ, సో అది ప్లూరల్ కాబట్టి, ఈజ్ అనేది సింగులర్ కాబట్టి రాదు, ఆర్ అండ్ దే అని వస్తుంది అనమాట. సో క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్, ద కంపెనీ ఈజ్ గోయింగ్ టు ద నార్త్ సీ ఫర్ ఆయిల్ అంటే ఏ కంపెనీ అయితే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అనమాట టు ద నార్త్ సీ అనమాట, ఆయిల్ కోసము. అంటే స్నేల్ స్పేస్ అంటే ఏంది, పరిగెత్తేది అనమాట. స్నేల్ అంటే నత్త చాలా స్లోగా పోతుందన్నమాట. సో వెరీ స్లోలీ అని చెప్పుకోవచ్చు. ప్రికారియస్ అంటే ఇన్సెక్యూర్ అనమాట. ఇప్పుడు బయట ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే మీకు కంటెంట్ దిక్కు తెలియదు అనమాట. మీరందరూ ఇన్సెక్యూర్ స్టేజ్లో ఉన్నారనమాట, అంటే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. కరెక్ట్ కంటెంట్ కావాలంటే కరెక్ట్ పర్సన్ కలవాలా. సో నౌ యూర్ ఇన్ ఏ ప్రికారియస్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. జ్యోతి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఇన్ దిస్ టౌన్ అనమాట. ఇక్కడ ఏంటి, జ్యోతి ఎవరైతే ఉందో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అనే బదులు ఆఫీసర్స్ అని చెప్పాలన్నమాట, ఎందుకంటే మిగతా వాళ్ళతోటి కంపేర్ చేస్తున్నారు కాబట్టి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ దిస్ టౌన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, అడోన్, హోవర్, మొనార్క్, డియరీ. ఇక్కడ మోనార్క్ అనే స్పెల్లింగ్ చూడండి, దాని తగ్గట్టుగా ఇక్కడ మనం చూసుకోవాలి. మోనార్క్ అనేది స్పెల్లింగ్ రాంగ్ అనమాట. నెక్స్ట్, ఐ డోంట్ హ్యావ్ సమ్ మనీ అట్ ఆల్. ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ సమ్ అనే బదులు ఐ డోంట్ హ్యావ్, నా దగ్గర ఏం డబ్బులే లేదనమాట. సమ్ అని అంటే నా దగ్గర కొద్ది డబ్బులు లేదంటారా, నా దగ్గర అసలు లేదంటారా, ఎనీ మనీ అనమాట. ద పోయెట్ అండ్ ద ఆథర్, ఎవరైతే పోయెట్ ఉన్నాడో తనే ఆథర్ అంట. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఎడ్యుకేటర్తో పాటు పబ్లిషర్ కూడా అనమాట. ద పోయెట్ అండ్ ద ఆథర్ ఈజ్ అవార్డెడ్ అని రావాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఆర్ అని ఇస్తాడు, ఇక్కడ సెంటెన్స్ అనేది ఈజ్ అవార్డెడ్ కరెక్ట్ అనమాట. ద ప్రొటెస్టర్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ద పార్లమెంట్, ఎవరైతే పోలీసులు ఉన్నారో ప్రివెంటెడ్ ద ప్రొటెస్టర్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ద పార్లమెంట్ అనమాట. అంటే పార్లమెంట్లోకి రాకోకుండా ప్రొటెస్టర్స్ ఎవరైతే నినాదాలు పలుకుతుంటారు కదా, డౌన్ డౌన్ అని, వాళ్ళని లోపల రానియకుండా ప్రివెంట్ చేసినారనమాట. సో ప్రివెంటెడ్ ద ప్రొటెస్టర్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ద పార్లమెంట్. ఏ ప్లేస్ వేర్ మనీ ఈజ్ కాయిన్డ్ అంటే ఇప్పుడు మనకు తెలుసు, రూపాయి కాయిన్లు కానీ 10 రూపాయల కాయిన్లు కానీ మింట్ చేస్తారనమాట. అంటే మింటింగ్ అంటే ఏంది, ముద్రించడం అనమాట. ముద్రించేది ఎక్కడరా అంటే మనం చూసినట్లయితే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనము తెలుసు బాంబేలో మనం చూసినట్లయితే అది ఇక్కడ మనం మింటింగ్ చేస్తారనమాట కాయిన్స్. ఇక్కడ ఆర్కెస్ట్రా స్పెల్లింగ్ అనేది కరెక్ట్, మిగతా గ్లాజరీ ప్రీమియర్ అనేది చూడండి రాంగ్ అనమాట. స్పిక్ అండ్ స్పాన్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది, స్పిక్ అండ్ స్పాన్ అంటే వెరీ నీట్. ఇప్పుడు చూడండి, షర్ట్ వైట్గా నీట్గా ఉందనుకో, సో వెరీ నీట్ అండ్ క్లీన్ అని చెప్పుకోవచ్చు, దాన్నే స్పిక్ అండ్ స్పాన్ అంటారనమాట. ఆబ్స్క్యూర్ అంటే కన్ఫ్యూజన్ అనమాట, దానికి ఆపోజిట్ ఏంట్రా అంటే అన్క్లియర్ అని చెప్పుకోవచ్చు, ఆపోజిట్ క్లియర్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎలిఫెంట్స్ రెగ్యులర్లీ స్వామ్ టు ద ల్యాండ్ ఫిల్ సైట్ నియర్ ఎ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ శ్రీలంక అలాంగ్ విత్ ఫుడ్. సో చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోండి. సో నెక్స్ట్ మనము క్లాస్ టెస్ట్ చూడొచ్చు. ఎలిఫెంట్స్ రెగ్యులర్లీ షోన్ టు ద ల్యాండ్ ఫిల్ సైట్, ఏదైతే ల్యాండ్ ఫిల్ సైట్ ఉందో నియర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ శ్రీలంక అలాంగ్ విత్ ఫుడ్ స్క్రాప్స్ దే కన్జ్యూమ్ ప్లాస్టిక్ విచ్ స్లోలీ కిల్స్ దెమ్. ఈ ల్యాండ్ ఫిల్ సైట్స్లలో చూసినామంటే శ్రీలంకలో చిన్న చిన్న ప్లాస్టిక్లను తినడం వల్ల అది విచ్ స్లోలీ కిల్స్ దెమ్, చనిపోయాయంట. అఫీషియల్స్ చెప్తున్నారంట. ఇమేజెస్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ ఫోరేజింగ్ త్రూ ద వేస్ట్ హ్యావ్ షాక్డ్ ఎన్విరాన్మెంటలిస్ట్స్. ప్లాస్టిక్ ఫ్రమ్ ల్యాండ్ఫిల్ సైట్స్ ఈజ్ ఎ నోన్ కిల్లర్ ఆఫ్ వైల్డ్ ఎలిఫెంట్స్ విచ్ ఆర్ ఎస్టిమేటెడ్ టు ద నెంబర్ ఆఫ్ నియర్ అబౌట్ 7,500 ఇన్ శ్రీలంక. 7,500 వరకు చనిపోయాయంట. సో ఎప్పుడైతే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేస్తావో ఇవన్నీ ఈజీగా అర్థమవుతుందన్నమాట. అందుకోసమే ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే మనము టుగెదర్ అనమాట, మనం కలిసి చేద్దాము అని చెప్పి. నెక్స్ట్, మై బ్రదరు మరియు రాజ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, దే ఆర్ నోయింగ్ ఈచ్ అదర్. ఇక్కడ మనం చూసినట్లయితే దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ అనమాట, దే ఆర్ నోయింగ్ అని చెప్పకూడదు. ఎప్పటి నుంచి, 10 సంవత్సరాల నుంచి, కాబట్టి హ్యావ్ నోన్ అనమాట. డైవర్జింగ్ లెన్స్, కన్వర్జింగ్ లెన్స్ అని మనకు తెలుసు, కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ గుర్తుపెట్టుకోండి. హడల్ అంటే అబ్స్టకల్ అనమాట. నెక్స్ట్, ఏ ప్లేస్ వేర్ వైల్డ్ అనిమల్స్ ఆర్ కెప్ట్ ఇన్ దేర్ న్యాచురల్
ఎన్విరాన్మెంట్ అంటే మామూలుగా శాంక్చురీలో ఈ విధంగా బర్డ్స్ శాంక్చురీ అంటే మనకు తెలుసు కదా. సో వైల్డ్ అనిమల్స్ మామూలుగా బర్డ్గా శాంక్చురీ కానీ అనిమల్ జూల్ అనమాట. నర్చర్ అంటే ఒకరిని ఈ విధంగా ఒక లైన్లో తీసుకురావడం అనమాట, పద్ధతిగా నర్చరింగ్ అంటారు. స్పెల్లింగ్ తప్పు ఉంది, మిగతా స్ట్రక్చర్ క్యాప్చర్ లెక్చర్ కరెక్ట్గానే ఉంది. కన్సైన్షియస్ అనేది స్పెల్లింగ్ చూడండి. సో ఇక్కడ కన్సైన్షియస్ అనే స్పెల్లింగు మిగతా అవన్నీ తప్పు, ఏదైతే ఫోర్త్ ఉందో అదే కరెక్ట్, బై మిస్టేక్ అది జరిగింది. నో వరీ. నెక్స్ట్ ఏంటంటే వీ బాట్ గుడ్ క్వాలిటీ ఫర్నిచర్స్ అనకూడదు. ఫర్నిచర్ ఎప్పుడైనా కానీ ఒక సెట్ అనమాట, ఫర్నిచర్ అని చెప్పాలా. టార్టాయిసెస్ ఇన్హాబిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ మాసెస్ ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా అండ్ అంటార్క్టికా. సో ఇక్కడ టార్టాయిస్ ఇన్హాబిట్ అంటే అక్కడ జీవిస్తాయంట. ఆల్ ఓవర్ ద వరల్డ్స్ ల్యాండ్ మాసెస్ ప్రతి ఒక్క దగ్గర ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా అంటార్క్టికాలో మాత్రం అవి చనిపోతాయి కాబట్టి అక్కడికి పోవన్నమాట. టో ద లైన్ అన్నాడు. ఫాలో ద రూల్స్ అంటే ఖచ్చితంగా రూల్స్ అనేది ఫాలో కావాల్సి ఉంటుందన్నమాట. అమ్యూజింగ్ అంటే లాఫబుల్ అని చెప్పుకోవచ్చు. లైట్ రెయిన్ ఫాలింగ్ ఇన్ స్మాల్ డ్రాప్స్ అంటే డ్రిజ్లింగ్ అంటారనమాట. చిన్నగా వర్షం పడుతూ ఉంటుంది, స్టార్ట్ అయి ఉంటుంది, దాన్ని డ్రిజ్లింగ్ అంటారనమాట. ద బాయ్ వాక్డ్ అట్ ద ఫాస్ట్ అంటే దాన్ని ఒక పేస్, ఆ ఫాస్ట్ పేస్లో వాకింగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ చేస్ట్ అండ్ ఆపోజిట్ అడిగాడు అంటే సిన్సియర్ మనిషి అనమాట. ఆపోజిట్ కరప్ట్ నా కొడుకు. నెక్స్ట్ ఇట్ వాజ్ సచ్ ఎ ఫన్నీ స్టోరీ దాట్ వీ కెనాట్ హెల్ప్ లాఫ్డ్, కుడ్ నాట్ హెల్ప్ లాఫింగ్ అనమాట. ఇక్కడ కెనాట్ హెల్ప్ లాఫ్డ్ బదులు కుడ్ నాట్ హెల్ప్ లాఫింగ్. ఆఫ్టర్ ద బ్యాగ్ వాజ్ షట్ అండ్ బ్యారల్డ్ హీ రియలైజ్ దట్ హీ హ్యాడ్ ఫర్గాటన్ టు పుట్ ఇన్ ద బుక్. స్ట్రాప్డ్ సడన్లీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అండ్ అంబ్రెల్లా ఫ్రమ్ ద ఆఫీస్ బారోడ్ ఎ గుడ్ బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో నెక్స్ట్ ఏ మెడిసిన్ యూజ్ టు నల్లిఫై ద ఎఫెక్ట్ ఆఫ్ పాయిజన్ అంటే మనం ఏదైనా పాము కరుస్తుంది, పాము కరిచిన తర్వాత మనము ఈ యాంటీ డోట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాంటీ వీనం అంటారు. సో పాము విషం కాబట్టి సో ఇక్కడ యాంటీ డోట్ అనేది కూడా ఒక పాయిజన్ లాగా యాంటీ దాన్ని విరుగుడు అనమాట. ఏ జెంటిల్మెన్ లుక్డ్ అట్ ద బ్యూటిఫుల్ లేడీ విత్ గ్రేట్ అడ్మిరేషన్ అంటే చూస్తానట్లనే బాగా అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఒక ఫ్లాటరీ అని చెప్పుకోవచ్చు అనమాట. డస్ట్ స్టార్మ్స్ డు నాట్ జస్ట్ హ్యాపెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డెజర్ట్, దే కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీ డ్రై ఏరియా వేర్ లూజ్ డర్ట్ కెన్ ఈజీలీ బీ పిక్డ్ అప్. డోంట్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ యూ సడన్లీ సా ఎ డస్ట్ స్టార్మ్ హెడింగ్ యువర్ వే. డస్ట్ స్టార్మ్స్ యూజువల్లీ అరైవ్ వితౌట్ వార్నింగ్. ఎప్పుడైతే డ్రై ఏరియా నుంచి డస్ట్ స్టార్మ్ వస్తుందో దాన్ని ఈజీలీ పిక్డప్ అంట. సో మీరేం పెద్ద బాధపడిన అవసరం లేదు, దాన్ని ఈజీ మనం ఎదుర్కోవచ్చు. ఇఫ్ ఒకవేళ మన సైడ్ వస్తే హెడింగ్ యువర్ వే డస్ట్ స్టార్మ్ యూజువల్లీ అరైవ్ వితౌట్ వార్నింగ్. ఎలా వస్తాయి, చెప్పుకోకుండా వచ్చేస్తాయి అనమాట. లియోపార్డ్స్ అండ్ క్యాట్స్ ఆర్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ ఆఫ్ అనిమల్స్. బిలాంగ్స్ బిలాంగ్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ప్లూరల్ కాబట్టి బిలాంగే వస్తుందన్నమాట. ఎందుకంటే లియోపార్డ్స్ మరియు క్యాట్స్ అనేది ప్లూరల్ కాబట్టి బిలాంగ్ అనమాట. సింగులర్ అయితే బిలాంగ్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు డెవలప్ క్యారెక్టర్. సో ద ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు డెవలప్ క్యారెక్టర్ అనమాట. అందుకే చదువుకోవాలి, మన క్యారెక్టర్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. మర్త్ అంటే డిలైట్ అంటే బాగా గొప్పగా. హ్యావింగ్ ఏ సాఫ్ట్ స్పాట్ ఫర్ అంటే బీయింగ్ ఫాండ్ ఆఫ్ అనమాట. ఎవరన్నా తనంటే నాకు చాలా సున్నితం సో నాకు కొద్దిగా అఫెక్షన్ ఉంది, సో హ్యావింగ్ ఏ సాఫ్ట్ స్పాట్ అంటారు. బీయింగ్ ఏ ఫాండ్ ఆఫ్ అంటే లవ్ అండ్ అఫెక్షన్ చెప్పుకోవచ్చు. మాలాస్ వాయిస్ అనేది మచ్ మోర్ మెలోడియస్ టు గీత అన్నాడు. ఎవరైతే మాలా ఉందో తన యొక్క వాయిస్ అనేది మెలోడియస్ దాన్ గీత. ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది, ఇక్కడ మోర్ మెలోడియస్ కాబట్టి కంపారిజన్ కాబట్టి దాన్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. వన్ హూ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ రిఫార్మ్డ్ అంటే ఇప్పుడు ఒకసారి మనం రాసేసినామనుకో అది మళ్ళీ చేంజ్ చేయలేమని కొట్టేసే తప్ప. సో దాన్ని ఇన్కరెజిబుల్ అంటారు, అంటే ఇన్కరెక్ట్ చేయలేమన్నమాట. ఇట్ ఈజ్ ఎ డిజార్డర్ దాట్ మేనిఫెస్ట్స్ యూజువల్లీ ఇన్ మిడిల్ ఏజ్. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఎల్డెస్ట్ ప్రిన్స్ ఈజ్ ద హెయిర్ ఆఫ్ ద థ్రోన్. ఇక్కడ ఆఫ్ బదులు ఈజ్ ద హెయిర్ టు ద థ్రోన్ అనమాట. సో ఎవరైతే ప్రిన్స్ ఉన్నారో ఎల్డెస్ట్ పెద్దగా ఉన్నాడో అతనే నెక్స్ట్ వారసుడు అంట. హెయిర్ టు ద థ్రోన్ అని రాల్సి ఉంటుంది. ఇగ్నోరెన్స్ అంటే నాలెడ్జ్ లేకోకుండా మీరు బయట ఎవరు ఇన్ని కంటెంట్ అనేది పెట్టారు, మీరు ఇప్పుడు ఇగ్నోరెన్స్ స్టేజ్లో ఉన్నారు. ఒక్కసారి వీడియోలని చూసినట్లయితే నాలెడ్జ్ స్టేజ్కి వస్తారనమాట. పర్సువేషన్, కమిట్మెంటు, గ్రిగారియస్, ఇక్కడ మ్యాగ్నిఫిషన్ ఏదైతే ఉందో దాని స్పెల్లింగ్ రాంగ్ అనమాట. నెక్స్ట్ ఇకాలజీ ఏంద్రా, ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ ద రిలేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్
టు వన్ అనదర్ అండ్ టు దేర్ ఫిజికల్ సరౌండింగ్స్. సో బయాలజీ రిలేటెడ్ ఒక సబ్జెక్ట్ అనమాట. ఆర్గానిజం మరియు ఫిజికల్ సరౌండింగ్స్ గురించి చెప్పేదాన్ని ఇకాలజీ అంటారు. జియాలజీ అంటే భూమి గురించి చెప్పేదాన్ని. సమ్వన్ హూ బైస్ అండ్ సెల్స్ గూడ్స్ ఇన్ లార్జ్ అమౌంట్స్ టు షాప్స్ అండ్ బిజినెస్ అంటే హోల్సేలర్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎక్కువగా మన షాప్స్కి బిజినెస్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఎక్కువ క్వాంటిటీలో. అందుకే మన హోల్సేల్ షాప్కి వెళ్తే చీప్గా దొరుకుతాయి, బట్ ఎక్కువగా తీసుకోవాలా. శారద వాజ్ కుకింగ్ లంచ్ వెన్ ఐ వాజ్ గోయింగ్ టు గివ్ హర్ ద మొబైల్ ఫోన్ అనమాట. నెగ్లెక్టెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ద ఏన్షియంట్ మాన్యుమెంట్ నీడ్స్ ఇమ్మీడియట్ రెస్టోరేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనము చూడొచ్చు అనమాట. నెక్స్ట్ అన్రఫుల్డ్, యునానిమస్ అనేది స్పెల్లింగ్ రాంగ్ ఉంది, మిగతావన్నీ కరెక్టే. హీ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్ ఫర్ ద ప్లే అని చెప్పి మనం తెలుసుకోవాలి. టు బీ ఆన్ పిన్స్ అండ్ నీడిల్స్ అంటే టు బీ ఇన్ అన్ అగిటేటెడ్ స్టేట్ ఆఫ్ సస్పెన్స్ అంటే అగ్రెసివ్గా అగిటేట్గా సస్పెన్స్లో మనం చూడొచ్చు అనమాట. ల్యాక్ ఆఫ్ కాల్షియం ఇన్ హ్యూమన్ బాడీ యూజువల్లీ లీడ్స్ అగైనెస్ట్ సెవరల్ హెల్త్ కాంప్లికేషన్స్. సో ఇక్కడ లీడ్స్ అగైనెస్ట్ మనం చూసినట్లయితే మనలో కాల్షియం తగ్గితే ఆటోమేటిక్గా మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. కోఇన్సిడెన్స్ సినానిమ్ అడిగాడు, అంటే బై ఛాన్స్ అని. ఒక్కసారిగా మనం కోఇన్సిడెంటల్లీ కలిసాంరా అంటారు, అంటే సడన్గా మనం బై ఛాన్స్గా కలిసాము, ఎప్పుడైనా కోఇన్సిడెంట్గా కలిస్తే మనం పార్టీ చేసుకున్నాంలే అంటారు అనమాట. డ్యామేజ్ చేయడం అంటే ఇక్కడ దాన్ని మెండ్ అంటే రిపేర్ చేయడం అనమాట, ఆపోజిట్ అడిగాడు కాబట్టి. ఏ టిక్ ఈజ్ ఎ రిపీటెడ్ ఇంపల్సివ్ యాక్షన్ విచ్ అన్ యాక్టర్ ఫీల్స్ పవర్లెస్ టు కంట్రోల్, దాన్ని కంట్రోల్ చేయడం ఆర్ అవాయిడ్ చేయాలి. ఒక ఓన్లీ వెన్ ద ఇండివిజువల్ పర్ఫార్మ్స్ ద టిక్ ఈస్ టెన్షన్ అండ్ యాంగ్జైటీ రిలీజ్డ్ విత్ ఇన్ ద ఇండివిజువల్ విత్ టిక్ డిజార్డర్. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి ఇప్పుడు ఇచ్కీలన్నీ వస్తాయన్నమాట. మనం ఏదన్నా హార్ట్ వస్తువు పట్టుకుంటాం, ఆటోమేటిక్గా మనము లాగేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇది టిక్ అనేది ఒక డిజార్డర్ అనమాట. ఇట్ కెన్ బి ట్రిగ్గర్డ్ బై అన్ ఎమోషనల్ స్టేట్ ఆర్ సెన్సేషన్ కెన్ హ్యాపెన్ టు నర్వస్ సిస్టమ్. ఇప్పుడు ఫిట్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే టిక్ అనేది డిఫరెంట్ అండ్ జనరల్ టైప్ ఆఫ్ టిక్స్ ఇంక్లూడ్స్ వర్బల్ టిక్స్, ఫేషియల్ టిక్స్ అండ్ అదర్ మస్కులర్ టిక్స్ అనమాట. అంటే మాట్లాడేటప్పుడు నత్తిలాగా పోవడం అనమాట. సో నెక్స్ట్ ద జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ హ్యావ్ అండర్గాన్ డ్రాస్టిక్. ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఏదైతే ఉందో సింగులర్ అనమాట, ఇక్కడ హ్యావ్ ఉండకూడదు, హ్యాజ్ అండర్గాన్ అనేది రావాల్సి ఉంటుందన్నమాట. నెయిదర్ ద చైర్మన్ నార్ ద డైరెక్టర్స్, ఇక్కడ చైర్మన్ లేడంట, నార్ ద ఇతను ఆర్ ప్రెసిడెంట్ అనమాట, ఎవరు లేరంట. ఇక్కడ చైర్మన్ సపరేటోడు, డైరెక్టర్ సపరేట్ కాబట్టి ఆర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. పీపుల్ ఆఫ్ ద సేమ్ క్లాన్ అంటే వంశానికి సంబంధించిన వాళ్ళు ఆర్ నాట్ అలౌడ్ టు గెట్ మ్యారీడ్ ఇన్ హర్ కంట్రీ. వాళ్ళ దేశంలో ఒకే వంశంలో పెళ్లి చేసుకోకూడదంట. నెగోషియేట్, మిరాక్యులస్, శాటిలైట్ అయితే రెఫరీ అనేది స్పెల్లింగ్ తప్పు అనమాట. నెక్స్ట్ ఎ షార్ట్ ఇంట్రెస్టింగ్ ఆర్ అమ్యూజింగ్ స్టోరీ. ఇప్పుడు ఏదన్నా మనము చిన్న అనెక్డోట్ అంటారనమాట, ఇంట్రెస్టింగ్ స్టోరీ, అమ్యూజింగ్ స్టోరీ మనము చిన్నప్పుడు మనం చూసిండొచ్చు. ఇలాంటి మనము పెద్దోళ్ళు అనేది ఇట్లాంటి స్టోరీలు అనేది చెప్తూ ఉంటారు అనమాట. డిసీవ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే డిసీవ్ అంటే మోసం చేయడము, సపోర్ట్ చేయడం అంటే ఆపోజిట్ అనమాట. ఒపేక్ అంటే అసలు మనకు కనపడదు అనమాట, దాంట్లో నుంచి చూసినామంటే అస్సలు కనపడదు, క్లియర్గా అంటే మనము చూడొచ్చు అనమాట. దే వుడ్ హ్యావ్ వన్ ద రేస్ ఇఫ్ దే వుడ్ హ్యావ్ రన్ ఫాస్టర్. ఇక్కడ ఇఫ్ దే వుడ్ హ్యావ్ అనేది రాయాల్సి కరెక్ట్ అనమాట. వాళ్ళు గెలిచిండు ఒకవేళ ఇఫ్ దే వుడ్ హ్యావ్ రన్ ఫాస్టర్ అనమాట. ద బుక్ మస్ట్ బీ ఓల్డ్ ఫర్ ఇట్స్ కవర్ ఈస్ టోన్ బ్యాడ్లీ అని రాయాలి, బ్యాడ్ కాదు. నెక్స్ట్ ఆఫ్టర్ ఎ హెక్టిక్ డే ఆల్ హీ వాంటెడ్ వాస్ టు రెస్ట్ ఇన్. ఇక్కడ బాగా హెక్టిక్గా పనిచేశాడంట. ఆల్ హీ వాంటెడ్ వాజ్ టు రెస్ట్ ఇన్ ఆర్ టు సైలెన్స్ అని చెప్పి, టు రెస్ట్ ఇన్ సైలెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. చైల్డ్స్ ప్లే, ఇది చిన్నపిల్లలు ఇట్లా నీట్గా తయారు చేసి మీకు పెట్టడము, ఇట్స్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే, అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ ఈజీ అంటే చైల్డ్స్ ప్లే అంటే పిల్లల చిన్న చిటికలో అనమాట. ఇప్పుడు నాకైతే ఇది ఇట్లా తయారు చేయడం చైల్డ్స్ ప్లేనే, బయట వాళ్ళకి మాత్రం చైల్డ్స్ ప్లే కాదు, దూల తీరిపోతుంది ఇంత కంటెంట్ క్రియేట్ చేయాలంటే. నెక్స్ట్ గో బ్యాక్ ఓవర్ ద సేమ్ రూట్ దట్ వన్ హ్యాస్ జస్ట్ టేకెన్ అంటే రీట్రేస్ అంట, అంటే నువ్వు ముందు ఏదైతే చేసింటావో అదే పని నువ్వు ఫాలో అయిపో అంటారు. బట్ బెటర్ యూ రీట్రేస్ ద సేమ్ ట్రాక్ అంటారు, అంటే ఆ విధంగా అదే ఫాలో కావండి అని. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇక్కడ ఈచ్ అనేది రావడం జరిగింది. వాజ్ ప్రజెంట్ ఫర్ ద వాలిడక్టరీ సెషన్ అని చెప్పుకోవచ్చు. ఎస్టిమేట్ చేయడం అంటే గెస్ చేయడం అనమాట, అసెస్ చేయడము. శ్రీను హ్యాడ్ టు టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ హిస్ ట్రైనింగ్ ఫర్ ద మరాథన్
డ్యూరింగ్ ద లాక్డౌన్. సో హీ డిసైడెడ్ టు గో టు హిస్ హోమ్ టౌన్ అనమాట. సో ఏం చేసినాడు, హీ హ్యాడ్ టు టేక్ ఎ బ్రేక్ అనమాట. ఖచ్చితంగా తీసుకోవాలి బ్రేకు. ఒకసారి ఈ విధంగా ఇంటికి వెళ్తే లాక్డౌన్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ హెల్ప్స్ విల్లింగ్లీ వితౌట్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్ అంటే వాలంటీర్. ఇప్పుడు నేను వాలంటీర్గా మీ అందరికీ నీట్గా ఇవన్నీ చెప్తున్నాను అనమాట. బుక్స్ కొంటేనే నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, వీడియోస్ వల్ల నాకు ఏం అడ్వాంటేజ్ లేదనమాట. సో ఐఎమ్ వాలంటీర్ టు హెల్ప్ యూ గైజ్ అనమాట. టు టేక్ పెయిన్స్ అంటే టు మేక్ ఎఫర్ట్స్. ఇప్పుడు నేను ఇంత కంటెంట్ తయారు చేయడానికి ఐఎమ్ టేకింగ్ పెయిన్ టు గివ్ యూ గైస్ ఏ గుడ్ కంటెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ మీన్స్ ఐఎమ్ పుట్టింగ్ ద మోర్ ఎఫర్ట్స్ అనమాట. పర్సీవ్ అంటే రికగ్నైజ్ చేయడము, నిదానంగా మీరే నన్ను రికగ్నైజ్ చేస్తారు. హీఈస్ గ్రేట్లీ లవ్డ్ బై ఆల్ ఫర్ హిస్ నేచర్ అంటే హీఈస్ గ్రేట్లీ లవ్డ్ బై ఆల్ ఫర్ హిస్ కంపాషనేట్ నేచర్ అంటే ఆయన యొక్క పద్ధతి అనమాట. హానరేరియము, బంగ్లా, వోటిక్ అవన్నీ కరెక్ట్ అయితే అక్వేరియం అనేది స్పెల్లింగ్ తప్పనమాట. క్లాస్ టెస్ట్ జిల్ బైడెన్ అనేవాడు ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఇన్ కాలేజ్ అండ్ షీ హ్యాజ్ ఆమె అనమాట 4 degrees అనమాట. ఇంక్లూడింగ్ ఏమేమి ఉన్నాయి, దీంతో పాటు డాక్టరేట్ ముందు కూడా ఉందంట. షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ద న్యూలీ ఎలక్టెడ్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ భార్య, అమెరికాస్ నెక్స్ట్ ఫస్ట్ లేడీ అని చెప్పుకోవచ్చు. 69 సంవత్సరాల జిల్ బైడెన్ ఎవరైతే ఉన్నారో ఆమె ప్లాన్స్ టు కీప్ హర్ జాబ్ అండ్ కంటిన్యూ టీచింగ్ విచ్ ఈజ్ సంథింగ్ దట్ షీ డిడ్ యాజ్ అ సెకండ్ లేడీ వెన్ హర్ హస్బెండ్ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్. తను ఇంకా టీచింగ్ చేయాలా అనుకుంటుందంట. ల్యాక్ ఆఫ్ ఫీలింగ్ అంటే అపాథీ అనమాట. వాడు సాడిస్ట్ రా, వాడు సెల్ఫిష్, వాడికి ఫీలింగ్సే లేవు, వాడు ఏ దానికైనా సాధించడానికి వాడు ఈ విధంగా అపాథీగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ క్యాటిల్ అంటే మనము ఆవుల గొర్రెల కాపరి, కౌ హర్డ్ అంటాడనమాట వాని పేరు. అగ్రెసివ్ యాంటనీమ్ అడిగాడు, కోపంగా ఉండేదాని ఆపోజిట్ కామ్ అనమాట, శాంతంగా. ఇఫ్ యూ డు నాట్ పే యువర్ డెబ్ట్, నువ్వు నీ అప్పులు పే చేయకుంటే యూ విల్ బీ ఇంప్రిజన్డ్, నేను జైలు పంపిస్తా అనమాట. డెబ్ట్ అంటే అప్పులు అనమాట. సిన్స్ హీ స్ట్రాంగ్ హీ ఈస్ క్వైట్ టిమిడ్. సిన్స్ బదులు మనం ఆల్దో అనేది వాడాల్సి ఉంటుంది. ఇమ్మర్స్ అంటే సినానిమ్ సబ్మెర్జ్ అని చెప్పుకోవచ్చు. బ్లూ బ్లడ్ ఏంట్రా అంటే నోబుల్ బర్త్ అని మనం తెలుసుకోవాలి. అంటే ఇతను రాయల్ ఫ్యామిలీలో పుట్టినవాడు అనమాట. ద ఇంటర్వ్యూస్ విల్ బీ హెల్డ్ బిట్వీన్, చెప్పాను ఆల్రెడీ, ఫ్రమ్ ఫాలోడ్ బై 2 వస్తుంది. ఇక్కడ బిట్వీన్ వచ్చింది కాబట్టి ఇక్కడ బిట్వీన్ అన్న రాయొచ్చు లేదా ఫ్రమ్ అన్న రాయొచ్చు. సో ఫ్రమ్ 11 AM to 5 PM లేదా బిట్వీన్ 11 AM and 5 PM అనమాట. ద టీచర్ పనిష్డ్ హిమ్ అండ్ టోల్డ్ హిమ్ దాట్ హీ డజంట్ నీడ్ టు గివ్ ఎ క్లారిఫికేషన్. ఇక్కడ డస్ బదులు డిడ్ అనేది రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ఎ పనిష్డ్ కదా, ఆల్రెడీ పాస్ట్ టెన్స్ అనమాట. డస్ అనేది ప్రజెంట్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్, గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటే ఎబిలిటీ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ అండ్ క్లియర్లీ. ఇప్పుడు నాకు ఆ గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ ఉందన్నమాట, అందుకే నేను ఒక్కసారి చెప్తాను, రిపీట్ చేయను. సో ఆ ఎబిలిటీ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ అండ్ క్లియర్లీ అనేది నేను చెప్పే విధానంలో ఉంది కాబట్టి నా వీడియోస్ మీకు నచ్చుతాయి అన్నమాట. ద ట్రీట్మెంట్ కెనాట్ బీ ఎ పానాసియా ఫర్ ఆల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. మన రెస్పిరేటరీ బాగా బీడీలు తాగేసావు, ఇప్పుడు మనము ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్మెంట్ వేస్తే క్యూర్ అవుతుందా అంటే కాదు, మనం వాటిని వదిలేయాలి, మళ్ళీ మనం ట్రీట్మెంట్ కూడా నీట్గా చేసుకోవాలన్నమాట. హీ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్ ఇన్ హిజ్ పర్ఫార్మెన్స్ త్రూ అవుట్. సో ఎవరైతే ఉన్నాడో అతని యొక్క పర్ఫార్మెన్స్ అనేది కన్సిస్టెంట్గా ఉంది. ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు, తన పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఉంది. ప్రొలాంగ్, ప్రోక్రాస్టినేషన్, ప్రోయాక్టివిటీ అనేది 3 ఒక సినానిమ్స్ అనమాట. ప్రొనౌన్సియేషన్ మాత్రము మనం మాట్లాడే ఉచ్చారణ అనమాట, సపరేట్ ఆడ్ వన్. అక్లెయిమ్, విషియస్, అక్యూజ్, ప్రోగ్రెస్. ఇక్కడ అక్లెయిమ్ అనేది స్పెల్లింగ్ రాంగ్ అనమాట. ద యాక్షన్ ఆఫ్ కిల్లింగ్ వన్ సెల్ఫ్ ఇంటెన్షనల్లీ అంటే ఎవరు అంటే ఇంటెన్షనల్లీ ఇక్కడ కిల్లింగ్ వన్ సెల్ఫ్ అంటే నువ్వందుకు నువ్వే చంపేసుకోవడం అనమాట, ఇంటెన్షనల్లీ చంపేసుకోవడం, సూసైడ్ అని చెప్తారనమాట. గో టు ద 9th బ్లాక్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ టేక్ ఎ షార్పెస్ట్ టర్న్ టు రీచ్ బన్నీస్ హౌస్ ఆన్ ద రైట్ అన్నాడు. ఇక్కడ టేక్ ఏ షార్పెస్ట్ టర్న్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిలిప్ వాజ్ టూ ప్రౌడ్ టు ఎక్స్టెండ్ ఏ హ్యాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట. తనకి చాలా గర్వంగా ఉందంట. టు ఎక్స్టెండ్ అంటే ఈ విధంగా చేయి చాపడం అనమాట ఫ్రెండ్షిప్ కోసము. ఫ్రైవోలస్లీ అంటే ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. స్కై డైవింగ్ ఏదైతే ఉందో ఆకాశం నుంచి దూకడము, ఇట్స్ రేర్ ఆపర్చునిటీ దట్ ఐ హ్యాడ్ గాట్. సో ఈవెన్ దో ఐ వాజ్ ఎగ్జాస్టెడ్ ఐ డిసైడెడ్ టు గో ఫర్ ఇట్ అని ఎంతైనా కానీ, ఎంత ఎగ్జాస్టెడ్ అయినా కానీ ఉన్నా కానీ నేను ఖచ్చితంగా వెళ్తాను దానికి చేయడానికి అంటున్నాడు అనమాట. హ్యూమన్ స్కెలిటన్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అవర్ బాడీ. ఇట్ గివ్స్ ఎ షేప్ అండ్ సపోర్ట్ టు ద బాడీ. బిసైడ్స్ ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్, మేక్స్ బ్లడ్ సెల్స్, స్టోర్స్ మినరల్స్ అండ్ regulates hormones. The spinal cord is an important part of our body.
The rib cage protects our lungs and heart. To increase the strength of our bones, we should include calcium in our diet. All our vital organs are protected by the skeletal system అని చెప్పి క్లాస్ టెస్ట్. వైటల్ ఆర్గాన్స్ అంటే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అనమాట. గిల్టీ అంటే దాని యొక్క సినానిమ్ ఇన్నోసెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫీల్ అట్ సీ అంటే టు ఫీల్ లాస్ట్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అనమాట. డిస్టింక్టివ్ యాంటోనిమ్ అడిగాడు. వెరీ ఇక్కడ డిస్టింక్టివ్ అంటే వెరీ డిఫరెంట్ అనమాట. యాంటోనిమ్ అంటే సిమిలర్, క్లోజ్ అని చెప్పుకోవచ్చు, ఆపోజిట్. ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ స్పీకింగ్ అనేది ఎలక్యూషన్ అంటారు అనమాట. ఇప్పుడు మనకు తెలుసు ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందర ఒకరు మాట్లాడతారనమాట, సార్ వచ్చిన అతిథులకి అది ఇది అని చెప్పి. సో ఎలక్యూషన్ అంటారు, ఈసీ అంటారు అనమాట, మైక్ కంట్రోల్ చేసేవాడిని. హీ రికవర్డ్ ఆఫ్టర్ ఎ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అనమాట. చాలా టైం నుంచి ఆయన బాధలో ఉన్నాడు, ఇల్నెస్లో ఉన్నాడు, బాగలేకుండింది, రికవర్డ్ అయినాడు అనమాట. ఈ చేంజ్ విచ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అన్ యాక్ట్ ఆర్ సమ్ కాజ్. ఇక్కడ దాన్ని ఒక ఎఫెక్ట్ అని చెప్పి, ద చేంజ్ విచ్ ఈజ్ ద ఎఫెక్ట్ ద రిజల్ట్ ఆఫ్ అన్ యాక్ట్ ఆర్ సమ్ కాజ్ దాని ఎఫెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కిన్షిప్ అంటే రిలేషన్షిప్ అని మనం తెలుసుకోవాలి. మనకి మన తాతల నుంచి వచ్చిన కిన్షిప్ వంశపారపర్యంగా. హ్యాడ్ ద సిచ్యువేషన్ బీన్ ఫేవరబుల్. ఇక్కడ హ్యాడ్ అనేది ఎందుకు యూజ్ చేయాలంటే ఇది పాస్ట్లో ఉందన్నమాట. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మ్యారేజ్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఫెసిలిటీ అంటే ఇక్కడ మనము ఏ విధంగా అయితే స్కిల్స్ అనమాట, మనకున్న ఫెసిలిటీ ఏంటి, నాకున్న స్కిల్, టైపింగ్ వస్తుంది, రాసేది వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేసేది వస్తుంది అనమాట. ద రోడ్ వాజ్ బ్లాక్డ్, సో వీ హ్యాడ్ టు టర్న్ బ్యాక్ అండ్ ఫైండ్ అనదర్ వన్ రూట్ అని ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లో ఫైండ్ అనదర్ వన్ రూట్ అని అవసరం, అనదర్ రూట్ చాలన్నమాట. షీ జస్ట్ కంప్లీటెడ్ ద వర్క్. ఇక్కడ షీ హ్యాడ్ జస్ట్ కంప్లీటెడ్ అని రాయాల్సి ఉంటుంది. బిఫోర్ హర్ ఫ్రెండ్ కేమ్. నాట్ టు పే అటెన్షన్ టు సమ్ వన్ ఆర్ సంథింగ్ అంటే ఇగ్నోర్ చేయడం అనమాట. ఇప్పుడు చాలామంది అకాడమీస్ ఇలాంటి వీడియోస్ చేయాలంటే ఇగ్నోర్ చేస్తారనమాట, మీకు అటెన్షన్ ఇవ్వరనమాట. ద బుక్ గివ్స్ అకౌంట్ ఆఫ్ ద హారర్స్ ఆఫ్ వార్ అంటే గ్రాఫిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఈ విధంగా హారర్స్ ఆఫ్ వార్ గురించి ఆ బుక్ చెప్తుందనమాట. లాఫింగ్ ఫర్ అబౌట్ 10 minutes కంటిన్యూస్లీ ఈచ్ డే ఈజ్ సపోజ్ టు బీ. ఇక్కడ కంటిన్యూస్ ఈచ్ డే అనేది కంటిన్యూస్లీ ఈచ్ డే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అడ్జెక్టివ్ ఫామ్లో. ఇన్ ద సేమ్ బోట్ అంటే ఇన్ ఏ సిమిలర్ సిచ్యువేషన్, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నేను కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. ఎడిట్ అండ్ ప్రొఫైడ్ యువర్ ఎస్సే టైమ్స్ సెవరల్. సో నెక్స్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ స్పెల్లింగ్, రెఫరీ, రెస్టారెంట్, మిలీనియం. ఇక్కడ మెయింటెనెన్స్ స్పెల్లింగ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ప్లేయర్స్ నీడింగ్ ఎ బ్రేక్ అండ్ వీ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు రెస్ట్, ద కోచ్ టోల్డ్ ద రిపోర్టర్స్ అనమాట. ఇక్కడ నీడింగ్ ఎ బ్రేక్ బదులు ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో నీడ్ ఎ బ్రేక్ అనమాట. అదే ప్లేయర్ ఉండింటే నీడ్స్ ఎ బ్రేక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫార్మసీ స్పెల్లింగ్ కరెక్ట్. నెక్స్ట్ క్యానిబల్, ఇవన్నీ డొమిసైల్, ఇవన్నీ చూసుకోండి, రాంగ్ స్పెల్లింగ్ అనమాట. ద స్ట్రాంగ్ అండ్ ఆల్మోస్ట్ లిఫ్టెడ్ మీ ఆఫ్ మై ఫీట్ అంటే నేను ఎగిరిపోయినాను అనమాట, అంత విండ్ అనేది రావడం జరిగింది. ఇట్ వాజ్ ఎ కోల్డ్ వెట్ జనవరి డే ఆన్ విచ్ టామ్ వెంట్ బ్యాక్ టు స్కూల్. ఈ క్యారీడ్ ఇన్ హిస్ పాకెట్ కొద్దిగా సమ్ షుగర్ క్యాండీస్ అనమాట, షుగర్ క్యాండీస్ అండ్ ఎ డాల్ ఫర్ లిటిల్ లౌరా. ద జర్నీ వాజ్ లాంగ్ అండ్ బోరింగ్. టామ్ వాంటెడ్ టు రీచ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా పాసిబుల్గా వెళ్ళాలనుకున్నాడంట. ఈ కుడెంట్ వెయిట్ టు సీ లారా విత్ ద అడోరబుల్ స్మైల్ ఆన్. చాలా మంచి స్మైల్ అనేది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడంట. నెక్స్ట్ ఏంటంటే రీస్ట్రైన్ అంటే కంట్రోల్ అనమాట. చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్ ఫ్రమ్ మాలా ఆంటీస్ స్మాల్ షాప్ అట్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. మాలా ఆంటీస్ స్మాల్ షాప్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఉందో దాంట్లో రాంగ్ అనమాట. ఈ రికరెంట్ అర్జ్ టు స్టీల్ అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా వెళ్తే ఎవరిళ్ళకి వెళ్ళినా కూడా చిన్నగా ఏదో ఒకటి దొబ్బేస్తాం అనమాట, అంటే క్లెప్టోమానియా అంట. అది దొంగతనం అనేది చేస్తారు. అది ఎలా అంటే చిన్న చిన్న దొంగతనాలు అనమాట, క్లెప్టోమానియా అంటారు అనమాట. సో చాలా ఇంపార్టెంట్. అంగళ్ళకి వెళ్తారు, చిన్నగా ఒకటి తినేస్తారనమాట, క్లిప్టోమానియా. అట్ ద 11th hour అంటే అట్ ద వెరీ లాస్ట్ మినిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 11వ గంటలో అంటే లాస్ట్ టైంలో అని. నో బడీ వాజ్, ఎప్పుడైతే నో బడీ వచ్చిందో సింగులర్ రావాల్సి ఉంటుంది. వాజ్ అలౌడ్ ఇన్ టు ద కంటైన్మెంట్ జోన్ డ్యూరింగ్ ద పాండమిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రిసోర్స్ అంటే మనము అన్ని ఫెసిలిటీస్ ఉండడం అనమాట. ల్యాక్ అంటే అస్సలు లేకుండా పోవడం. వైటల్ అంటే ఇంపార్టెంట్, క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మీకు ఇదైతే ఇస్తున్నానో చాలా ఇంపార్టెంట్ అంటే వైటల్ అనమాట, క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. హీ హ్యాజ్ ఓన్లీ హిమ్సెల్ఫ్ టు బ్లేమ్ అంటే అల్టిమేట్లీ ఇక్కడ ఏంటి మనకి హీ హ్యాజ్
ఓన్లీ హిమ్సెల్ఫ్ టు బ్లేమ్ అల్టిమేట్లీ హీ అల్టిమేట్లీ హ్యాస్ ఓన్లీ హిమ్సెల్ఫ్ టు బ్లేమ్ అనమాట. టెరెస్ట్రియల్ స్పెల్లింగ్ రాంగ్, టర్మైటు, టర్మినల్, టెరాబైట్ అనేది కరెక్ట్. లాస్ట్ సండే ఐ రిటర్నింగ్ హోమ్ అనే బదులు ఐ రిటర్న్ హోమ్ లేట్ నైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కలెక్ట్ అంటే కలెక్ట్ చేయడం, డిస్పర్స్ అంటే వదిలేయడం అనమాట. టు పుట్ సంథింగ్ ఆన్ హోల్డ్ అంటే పోస్ట్ పోన్ చేయడం అనమాట. దాన్ని అట్లే పెట్టుకో ఉండడం, అది ఎప్పుడు చేయకోకుండా అట్లా విధంగా చేయడం అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది విషయము, నెక్స్ట్ మనము యు ఆర్ ఇల్ ఇఫ్ యూ ఈట్ ఆల్ ద ఫుడ్. ఇక్కడ నెక్స్ట్ మనము యు ఆర్ ఇల్ ఇఫ్ యూ ఈట్ ఆల్ దట్ ఫుడ్ అని బదులు యూ విల్ బీ ఇల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. షీ వాజ్ ద ఓన్లీ కంపానియన్ బెక్కీ అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మనం చూసినట్లయితే యు ఆర్ బదులు యూ విల్ బీ ఇల్ ఇఫ్ యూ ఈట్ ఆల్ దట్ ఫుడ్ అనమాట. అంతా తింటే చాలా బాధపడతామని. షీ వాజ్ ద ఓన్లీ కంపానియన్ బెక్కీ కుడ్ కన్ఫైన్ బదులు కన్ఫైడ్ అనమాట. తను ఎవరైతే కంపానియన్ అనమాట, బెక్కీ కుడ్ కన్ఫైడ్, తనకే చెప్పొచ్చు అంట, మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పలేడంట. నెక్స్ట్ దో హీ ఎర్న్డ్ మీగర్ వేజెస్ హీ వాజ్ విత్ హిస్ లైఫ్ అంటే కంటెంటెడ్ అనమాట. హీ వాజ్ కంటెంటెడ్ విత్ హిస్ లైఫ్. ఎంత సంపాదించినా కూడా, ఎంత చేసినా కూడా తనకి ఇంతే ఉంటుందన్నమాట తన లైఫ్లో. ద సౌండ్ ఏ బియర్ మేక్స్, బియర్ అంటే ఎలుగుబంటి ఏ విధంగా సౌండ్ చేస్తుంది, గ్రౌలింగ్ అనమాట. అందుకే చెప్పా సౌండ్స్ గురించి నేర్చుకోండి అని. ఏ పర్సన్ హూ లవ్ సపోర్ట్స్ అండ్ డిఫెండ్స్ హిస్ కంట్రీ అంటే ప్యాట్రియాట్ అంటారనమాట. తన దేశం కోసం సపోర్ట్ చేసేవాడిని. ఏ గ్రాండ్ సెలబ్రేషన్ ఇన్ ఆనర్ ఆఫ్ ఏ ఫస్ట్, ఇక్కడ ద ఫస్ట్ ఉమెన్ అని రాయాలి, ఎందుకంటే సూపర్లేటివ్ ఫామ్లో మనం చూడొచ్చు అనమాట. ద టైప్ ఆఫ్ టర్బాన్ ఓన్ బై ఇండియన్స్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ వ్యారీస్ అనమాట. అంటే మనం ఏదైతే టర్బన్ అంటే పాక కట్టుకుంటామో, ఇండియన్ ఫ్రమ్ అనదర్ రీజను ఈ విధంగా తేడా ఉంటుందన్నమాట. పియానో, పికిల్ అనేది ఇక్కడ చూసినట్లయితే స్పెల్లింగ్ రాంగ్, మిగతావన్నీ కరెక్ట్ అనమాట. లైఫ్ ప్రాసెసెస్ ఆర్ సిమిలర్ ఇన్ ఆల్ అనిమల్స్ విత్ బ్యాక్ బోన్స్, ఈ విధంగా బ్యాక్ బోన్స్ ఉంటాయి. సో ఫిజియాలజిస్ట్స్ కెన్ ఫైండ్ అవుట్ a lot about the human body by studying animals such as frogs, rats and rabbits. Sometimes research involves the death of these animals, but physiologists take great care to not hurt the animals. ఇక్కడ మనం గుర్తుంచుకుని హర్ట్ చేయకూడదంట. The animals are usually put sleep during the experiments. It is only by physiological research that medicine has been able to అడ్వాన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా క్లాస్ టెస్ట్ అనేది 5 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇన్ ద లాంగ్ రన్ అంటే ఇప్పుడు మీ వీడియోలు అనేది ఇన్ ద లాంగ్ రన్ యూజ్ అవుతాయి, అంటే అల్టిమేట్లీ మీకు యూజ్ అవుతాయి, ఎప్పటికైనా యూజ్ అవుతాయంట. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ బీన్, ఇక్కడ నోటిఫైడ్ అని రాయాల్సి, హ్యావ్ బీన్ తర్వాత V3 ఫామ్ వస్తుంది, టు ఓపెన్ ఫ్రమ్ 17 నవంబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ వేరియస్ లెజెండ్స్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ కేరళ, అంటే దెర్ ఆర్ వేరియస్ లెజెండ్స్ అసోసియేటెడ్ విత్ ద ఆరిజిన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ కేరళ అనమాట. నేషనలైజ్ ఇక్కడ మనం చూసినట్లయితే న్యూట్రలైజ్ అనేది స్పెల్లింగ్ మనం చూసుకోండి రాంగ్ అనమాట. మై క్లాస్మేట్ ఈజ్ జెలస్ ఆఫ్ మై అచీవ్మెంట్, తనకి ఈర్ష్య అంట నేను అచీవ్మెంట్ చేయడం వల్ల. ల్యూర్ అంటే అట్రాక్టివ్ ఉమెన్ అనమాట. మాన్యుమెంటల్ అంటే సిగ్నిఫికెంట్, ఇన్సిగ్నిఫికెంట్ ఆపోజిట్ అనమాట. ప్యాట్రియార్కీ అంటే తండ్రి నుంచి వచ్చిందనమాట. ది సిస్టమ్ ఆఫ్ సొసైటీ ఆర్ గవర్నమెంట్ విచ్ ఇస్ మెన్ హోల్డ్ ద పవర్ అండ్ ఉమెన్ ఆర్ లార్జ్లీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఇట్ అనమాట. తండ్రి నుంచి వచ్చిన పవర్ అనమాట. కమ్యూనిటీ, ఎక్స్ప్రెస్, అరే, ఎక్స్క్లెయిమ్, సో దీన్ని బట్టి మనం చూసుకోండి. నెక్స్ట్ అవేరీ అంటే ఎక్కడైతే పక్షులు అనేది ఈ విధంగా పెంచుతారనమాట, ఒక లార్జ్ కేజ్, బిల్డింగ్ ఆర్ ఎంక్లోజర్ ఫర్ కీపింగ్ బర్డ్స్ అనమాట. మంకీ బిజినెస్ అంటే బిహేవియర్ దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, దాన్ని డిసానెస్ట్గా ఎట్లంటే అట్లా కోతి శాస్త్రాలు చేయడం అనమాట, యాక్సెప్టే చేయరు దాన్ని. ఐ స్టార్టెడ్ ఎర్లీ ఫ్రమ్ ఆఫీస్ లెస్ట్ ఐ షుడ్ నాట్ గెట్ కాట్ ఇన్ ద రెయిన్ అనమాట. లెస్ట్ తర్వాత షుడ్ రావాల్సి ఉంటుంది, షుడ్ నాట్ కాదు, పాజిటివ్గా చెప్పాలా. లెస్ట్ ఐ షుడ్ గెట్ కాట్ అనమాట, నేను పట్టుబడిపోతాను ఒకవేళ లేట్గా పోయినానంటే. ఐఎమ్ లివింగ్ ఇన్ దస్ సిటీ ఫర్ సెవరల్ ఇయర్స్ బట్ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ డిస్క్రిమినేషన్. ఇక్కడ హ్యావ్ లివ్డ్ అని రావాల్సి ఉంటుంది అనమాట. ఐఎమ్ లివింగ్ బదులు ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ ద సిటీ అని చెప్పి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ద పోలీస్ లేటర్ దట్ వన్ ఆఫ్ ద థీవ్స్ హ్యాడ్ బీన్
అరెస్టెడ్. సో పోలీస్ ఏం చేసినారు, లేటర్ కన్ఫర్మ్ చేసినారంట, ఒక దొంగ దొరికాడంట. హీ వాంట్స్ సింగులర్ అనమాట, హీ అనేది సింగులర్ కాబట్టి ప్లూరల్ వర్బ్ వస్తుంది వాంట్స్ అనేది. టు హ్యావ్ సమ్ మోర్ రైస్. డిజర్ట్ అంటే వదిలేయడం అనమాట. డిజర్ట్ అంటే ఎడారి కూడా వస్తుంది, కానీ ఇక్కడ ఐ డిజర్టెడ్ మై ఫ్యామిలీ అంటే వదిలేయడం అని చెప్పి, అబాండన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ట్రాపికల్ అంటే కోల్డ్గా మనం తెలుసుకోవచ్చు. ఫిట్ టు బీ ఈటెన్ అంటే తినడం అనమాట, ఎడిబుల్ అనమాట. హీ హ్యాస్ బీన్ టాకింగ్ ఫర్ 2 hours అండ్ ఈ స్టిల్ నాట్ టైర్డ్ అనమాట. సో మాట్లాడుతూ ఉన్నాడు 2 గంటల నుంచి, కాబట్టి ఫర్ 2 hours సిన్స్ 9 o'clock అని చెప్పొచ్చు అనమాట, పాయింట్ ఆఫ్ టైం అయితే. ఇన్ ఇండియా దేర్ ఆర్ నాట్ ఎనఫ్ జాబ్, ఇక్కడ నాట్ ఎనఫ్ జాబ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయబిలిటీ బదులు జాబ్ ఆపర్చునిటీ, దే ఆర్ నాట్, ఈ విధంగా ఆపర్చునిటీస్ అనేది లేవంట. ద ప్రిడామినెంట్లీ డెల్టాయిక్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ డీప్ సెడిమెంటేషన్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ లెంగ్త్. ఇట్ ఈస్ కన్సిడరబ్లీ వైడర్ దాన్ ద ప్లెయిన్ ఆన్ ద వెస్టర్న్ కోస్ట్. ద మేజర్ డెల్టాస్, చూడండి సూపర్లేటివ్ ఏ విధంగా వాడాడో, ఫ్రమ్ ద సౌత్ టు నార్త్ ఆర్ ఆఫ్ ద కావేరీ, ద కృష్ణా గోదావరి, ద మహానది అండ్ ద గంగా బ్రహ్మపుత్ర రివర్స్. ద లాస్ట్ ఆఫ్ దెమ్ ఈ సమ్ 190 miles అనమాట. ఈ గేమ్ దట్ నో వన్ విన్స్ అంటే ఎవరు గెలవలేదు, ఆ టీము ఈ టీము డ్రా అయిపోయిందనమాట. ఇక్కడ బిలీవ్ గ్యారంటీ స్పెల్లింగ్ తప్పనమాట, మిగతావన్నీ ఎగ్జిస్టెన్స్ కాన్సెన్సస్ రైట్. ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్ అంటే మ్యాట్రిమోనియల్ పెళ్ళి అయిపోయిందంట. నెక్స్ట్ ఐ హ్యావెంట్ ఫౌండ్ ఎ జాబ్ ఎట్ బట్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ ట్రయింగ్. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు కీప్ ట్రయింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు, నేను ట్రై చేస్తూనే ఉంటా. యాజ్ ఎ బాయ్ రవిదాస్ యూస్ టు బీ వెరీ అవుట్ స్పోకెన్ అండ్ అవాయిడెడ్ ఆల్ కంపెనీ అంటే ఇక్కడ టిమిడ్ అనమాట. అవుట్ స్పోకెన్ ఇక్కడ మనం వెరీ టిమిడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే పిల్లోడు రవిదాస్ ఉన్నాడో. ప్లీజ్ స్టే బ్యాక్ ఫర్, ఇక్కడ మనము సన్నీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అట్ తాజ్ వెస్ట్ ఎండ్ అనే హోటల్లో, ఇక్కడ సన్నీస్ అనేది అపాస్ట్రఫీ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ద ప్లేయర్స్ హ్యావ్ అడ్మిటెడ్ టు డన్, ఇక్కడ ఏంటి, ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో అడ్మిట్ చేశారంట. ఏ మంత్స్ రిగరస్ ట్రైనింగ్ బిఫోర్ ద మ్యాచ్ అంటే ద ప్లేయర్స్ హ్యావ్ అడ్మిటెడ్ హ్యావింగ్ డన్ అని రావాలా. సో ఇక్కడ మనం హ్యావింగ్ డన్ అనేది 2 తర్వాత డన్ వస్తుంది, ఇక్కడ ఓవరాల్ V3 ఫామ్ వస్తుంది. ఇక్కడ అడ్మిటెడ్ హ్యావింగ్ డన్ అని చెప్పి రాయాలి, 2 హ్యావ్ ఉండకూడదు అనమాట. మేహమ్ అంటే క్యావస్ అంటే పుకార్లు అనమాట. అండర్ ద వెదర్ అంటే స్లైట్లీ ఇల్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఈజ్ అండర్ ద వెదర్ అంటే బాగాలేదు అని చెప్పి. నాట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్ అంటే అన్ఇనిషియేటెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డల్గా అంటే ఎక్సైటింగ్గా అంటే యాక్టివ్గా అని చెప్పి చెప్పుకోవచ్చు. రిటైల్ సేల్స్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ఆటోమొబైల్స్ విట్నెస్డ్ ఈ షాప్ స్పైక్ డ్యూరింగ్ ద సీజన్ అంటే ఇక్కడ ఫెస్టివ్ సేల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు, అది ఫిల్ అప్ ద బ్లాంక్స్ అనమాట. ద టీచర్ డిస్క్రైబ్డ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎన్కౌంటర్ షీ హ్యాడ్ విత్ వన్ ఆఫ్ హర్ స్టూడెంట్స్ అనమాట. చాలా మంచి ఎన్కౌంటర్ అంటే మంచి క్వశ్చన్లు అడిగాడంట పిల్లోడు. డిస్క్రీట్ అంటే ట్యాక్ట్లెస్ అంటే ట్యాక్ట్ఫుల్ అంటే ఒక స్ట్రాటజీ తోటి అనమాట. ఐ వుడ్ అడ్వైస్ యూ టు డూ యోగా డైలీ ఫర్ అట్లీస్ట్ 10 minutes అని చెప్పు. అడ్వైజ్ చేస్తున్నాడు అంటే వర్బ్ చెప్తున్నాడు అనమాట. కన్ఫైన్ అంటే రెస్ట్రిక్ట్ చేయడం, ఒకరిని ఈ విధంగా రెస్ట్రిక్ట్ చేయడము, మిమ్మల్ని ఒకే పుస్తకం ఇచ్చి రెస్ట్రిక్ట్ చేయడం అనమాట. కంటెంట్ డిఫరెంట్ ఇచ్చి చదువుకోవాల్సి ఉంటుంది. జాన్ అండ్ ఐ లైక్స్ కాదు, లైక్ టు గో ఫిషింగ్ అనమాట, ఎందుకంటే ఇద్దరు కాబట్టి. వన్స్ అండ్ ఫర్ ఆల్ అంటే ఫైనల్లీ ఇంకా లాస్ట్ అని చెప్పి విట్నెస్, హెరాస్మెంట్, ఎంబారాజ్, సప్రెస్ అని చెప్పి ఇక్కడ ఎంబారాజ్ అనేది మనము చూడొచ్చు స్పెల్లింగ్. నెక్స్ట్ పర్మనెంట్ టిష్యూ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ మెరిజ్మాటిక్ టిష్యూస్ వన్స్ దే లూజ్ దేర్ ఎబిలిటీ టు డివైడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియా రిమైన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ethnically diverse countries in the world. Apart from its many religions and sects, India is home to innumerable castes and tribes as well as to more than a dozen major and hundreds of minor linguistic groups from several languages, families unrelated to one another అనమాట. నెక్స్ట్ డూ యూ ప్లే ఎనీ అదర్ స్పోర్ట్స్ బిసైడ్స్ అంటే క్రికెట్తో పాటు మరియు ఫుట్బాల్. రెఫ్యూజీ అంటే షెల్టర్ ఇవ్వడం అనమాట. ఎవరైనా బయట నుంచి పారిపోయి వస్తారు వాళ్ళకి ఈ విధంగా రెఫ్యూజీ అని చెప్పి చెప్పుకోవచ్చు, వాళ్ళకి షెల్టర్ చెప్పు. నెక్స్ట్ మనము వాష్ అండ్ డ్రై ద రా మ్యాంగోస్ అండ్ యూస్ టు ప్రిక్ దెమ్ ఆల్ ఓవర్ అనమాట. టు ప్రిక్ దెమ్ అని చెప్పి
ఇక్కడ టు పిక్ ఇట్ అనుడు పిక్ దెమ్ ఆల్ ఓవర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. క్వారంటైన్, అకమోడేట్, ఇంట్రీగ్ అనేది స్పెల్లింగ్ తప్పు. మై ఫాదర్ సెట్ టు మీ వేర్ యూ హ్యావ్ కెప్ట్ యువర్ బుక్. వేర్ హ్యావ్ యూ కెప్ట్ రాయాలి, యూ హ్యావ్ కెప్ట్ కాదు, క్వశ్చన్ ఫామ్లో ఉండాలి. అబ్జల్యూట్లీ ఇక్కడ అడాప్టేషన్ అనేది మనం స్పెల్లింగ్ చూడండి, మిగతా అబాండన్ ఇవన్నీ తప్పనమాట. నెక్స్ట్ యాంపిల్ అంటే ఎక్కువగా అనమాట, ఆపోజిట్ అంటే మీగర్ అంటే తక్కువ అనమాట, స్కేర్స్లీ అని చెప్పుకోవచ్చు. నవీన వన్ ఏ స్కాలర్షిప్ టు ఫర్దర్ స్టడీస్ ఇన్ మెడిసిన్ అండ్ డిసైడెడ్ టు గో అబ్రాడ్ అన్నాడు. ఫర్ ఫర్దర్ స్టడీస్ ఇన్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. హీ విల్ ఇఫ్ దే లుక్ ఆఫ్టర్ హిమ్ కేర్ఫుల్లీ. సో హీ విల్ పుల్ త్రూ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము నెసెసరీ ఏ పర్సన్ హూ లవ్స్ హిజ్ ఆర్ హర్ కంట్రీ అండ్ ఇఫ్ నెసెసరీ విల్ ఫైట్ ఫర్ ఇట్ అంటే ప్యాట్రియాట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ పర్సన్ హూ పోర్ట్రేస్ బ్యాడ్ క్యారెక్టర్ రోల్స్ ఇన్ సినిమా అంటే విలన్ అంటారు. రెటిసెంట్ అంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉండేవాడు, టాకటివ్ అంటే ఎక్కువగా మాట్లాడేవాడు, యాక్యురేట్ అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ అని మనం తెలుసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనము 3 కాలమ్స్ అనేది అయిపోగొట్టుకున్నాము. నెక్స్ట్ మనం 4th కాలంలోకి వద్దాము. చాలా ఇంపార్టెంట్ ఈ పేజ్ అనేది. నేను మ్యాక్సిమం 4 వీడియోస్లో ఈ మొత్తం కంటెంటే అయిపోగొడతాను. టు టేక్ ద బుల్ బై ద హార్న్స్ అంటే బాగా డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా బాగా ధైర్యంగా ఎదుర్కోవడం అనమాట. బుల్ అయినా కూడా ఎదుర్కోవడం. స్పెయిన్లో బుల్ ఫైటింగ్ అనేది జరుగుతుంది. నో చేంజెస్ కెన్ బి మేడ్ టు ద బాండ్ వితౌట్ ద కన్సెంట్ అంటే అప్రూవల్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఏం చేంజ్ చేయలేరు. కన్సెంట్ అంటే అప్రూవల్ అనమాట. డౌన్ ఇన్ ద మౌత్ అంటే టు బీ డిప్రెస్డ్ అనమాట, వాడు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడనమాట. హీ ఈజ్ డౌన్ ఇన్ ద మౌత్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ టీమ్ లీడర్ టోల్డ్ అస్ టు బీ అట్ ద వర్క్ బై 9 AM ఇన్ ద మార్నింగ్. ఇక్కడ టోల్డ్ అస్ టు బీ, ఇక్కడ టోల్డ్ అస్ టు బీ అట్ ద వర్క్ అనేది మనం చూసినట్లయితే ఆ వర్క్ ప్లేస్లో ఉండాలంట, ఇన్ ద వర్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద వర్డ్ ఇకాలజీ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా రిలేషన్ అమాంగ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అనేది ఏం చేస్తుందిరా అంటే బ్యాలెన్స్ చేస్తుందంట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద యాప్ హ్యాస్ బీన్ సో వెల్ డెవలప్డ్ దట్ ఇట్ పార్టిసిపేట్ ఆల్ ద కస్టమర్స్ నీడ్స్ అన్నాడు. ఏదైతే యాప్ ఉందో అప్లికేషను బాగా డెవలప్ చేశారంట. దట్ ఇట్ యాంటిసిపేట్ కాదు, సో ఇక్కడ యాంటిసిపేట్ రాకూడదు, దట్ యాంటిసిపేట్ అంటే లేట్ చేయడం, ఆల్ ద కస్టమర్స్ నీడ్స్ లేట్ చేయడము. సో ఇంత బాగా ఇక్కడ దట్ పాజిటివ్లో రావాలి ఇక్కడ. నెక్స్ట్ బికమ్ లెస్ ఇంటెన్స్ ఆర్ వైడ్ స్ప్రెడ్ అబేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. తక్కువ ఇంటెన్స్ మరియు వైడ్ స్ప్రెడ్గా మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆన్ మై 13th బర్త్డే అని అన్నాడు. సో మై మదర్ మేడ్ చికెన్ పిజ్జా అట్ హోమ్ దట్ వాజ్ ద జస్ట్ బెస్ట్ పిజ్జా ఐ హ్యావ్ ఎవర్ ఈటెన్. సో షీ హ్యాడ్ మేడ్ సఫిషియంట్, ఎక్కువ బాగా తగినంత చేసిందంట. క్వాంటిటీ సర్ప్రైజ్డ్ మీ బై గిఫ్టింగ్ ఎ బ్యూటిఫుల్ పుల్లోవర్. సో చాలా సర్ప్రైజ్ అయిపోయినాడంట. ద అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ మేడ్ మై డే. వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చిందంట. నెక్స్ట్ ర్యాష్ అంటే ర్యాష్గా డ్రైవింగ్ చేయడము. ఆపోజిట్ ఏంద్ర అంటే కేర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. జాక్ అడిగాడనమాట, ఆస్క్ హిస్ ఫ్రెండ్స్ టు సెండ్ ద పార్సల్ టు హిజ్ న్యూ అడ్రస్ అనమాట. సో ఇక్కడ పార్సల్ అనేది టు హిజ్ అని చెప్పి రాయాలి, ఆన్ హిజ్ కాదు. ద పెయింటింగ్స్ ఆన్ ద చర్చ్ ఆల్టర్ సీమ్స్ టు బీ ఇన్ నీడ్ ఆఫ్ రిస్టోరేషన్. ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రెస్టోరేషన్ చేయాలి, నీట్గా చేయాలన్నమాట. పురాతన పెయింటింగ్స్ మంచిగా ఫ్రేమ్ కట్టించి పెట్టాల్సి ఉంటుంది. వీ విల్ బీ ఇన్ టచ్ విత్ ద వెన్ ద టైమ్ ఈజ్ అరైవ్డ్ కాదు, అరైవ్స్ అని వస్తుంది. ఫేర్ అంటే ప్రోగ్రెస్ అనమాట. యూ మే ఎయిదర్ వెయిట్ అట్ ద రిసెప్షన్ ఆర్ కమ్ బ్యాక్ లేటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ప్లే ఏ రోల్ ఇన్ ఆల్ ద సొసైటీ అంటే సిగ్నిఫికెంట్ రోల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఎలాంటి సిగ్నిఫికెంట్ రోల్ అంటే ఇంపార్టెంట్ రోల్ అనమాట. మై బ్రదర్ వాంట్స్ టు పర్సూ అనమాట, చదవాలనుకుంటున్నాడు మెడిసిన్లో. థింగ్స్ విచ్ ఆర్ ఆఫ్ ద సేమ్ కైండ్ అండ్ ఆఫ్ ద సేమ్ డైమెన్షన్ అంటే హోమోజీనియస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హోమోజీనియస్ అంటే ఒకే రకంగా ఉంటాయన్నమాట. యువర్ డెసిషన్ టు స్టే హోమ్ దిస్ వీకెండ్ ఈజ్ మచ్ బెటర్ దాన్ అని చెప్పి చేయాలి. ఇక్కడ మచ్ అనేది రావాల్సి ఉంటుంది, మోర్ కాదు. ఐఎమ్ వెరీ సారీ. కంటిన్యూస్లీ అంటే ఒక్కసారిగా డెఫినేషన్ సక్సెస్ఫుల్ అనేది మనం చూసుకోండి. స్పెల్లింగ్ ల్యాప్ అప్ అంటే యాక్సెప్ట్ ఈగర్లీ అంటారనమాట. అంటే ఏదన్నా ఏదొచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం అనమాట. వెల్ నోన్ ఫర్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ డీడ్స్ అంటే నోటోరియస్ అనమాట. వేసినాకుడు వాడు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటాడనమాట. నోటోరియస్ పర్సనాలిటీ, తిడతా ఉంటాడు. కంటెక్స్చువల్ ఆపోజిట్ ఏంటంటే అన్రిలేటెడ్, కంటెక్స్చువల్ అంటే రిలేటెడ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్, రెసిస్టివిటీ, ఎక్స్క్రీటరీ ఇవన్నీ చూడవచ్చు మనము.
అల్యూమినియం అనేది స్పెల్లింగ్ రాంగ్. టు ల్యాగ్ బిహైండ్ అంటే టు ఫెయిల్ టు మెయింటైన్ ద పేస్ ఆర్ ప్రోగ్రెస్, అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని వెనక్కి వదిలేసి రావడము. ద హిందీ క్వశ్చన్ పేపర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టఫర్ ఫర్ 7th గ్రేడ్ స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు. మదర్ బెట్ జెనీ బై స్టిక్, కొట్టతో కొట్టిందంట. ఫర్ గోయింగ్ అవుట్ వితౌట్ పర్మిషన్, అంటే పర్మిషన్ తీసుకోకుండా పోతే. ల్యాండ్ బిసైడ్ ఎస్సీ ఏమంటారంటే కోస్టల్ రీజన్ అంటారు. ర్యాపిడ్ అంటే క్విక్ క్వశ్చన్స్ అనమాట. దెర్ వాజ్ అ టైమ్ వెన్ స్టోరీ బుక్స్ వర్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ చిల్డ్రన్. ఆ మీన్స్ ఏనంట ఒకప్పుడు. ఈ డికేడ్ ఆర్ 20 సంవత్సరాల ముందర కిడ్స్ వాళ్ళ విధంగా స్పెండ్ చేసేవాళ్ళంట వాళ్ళ టైం అనేది రీడింగ్ స్టోరీస్ కానీ ప్లేయింగ్ కానీ. దేర్ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద స్టోరీస్. హౌ ఎవర్ టైమ్స్ హ్యావ్ చేంజ్ నౌ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇంటర్నెట్ కిడ్స్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ ప్లేయింగ్ గేమ్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ వాచింగ్ కార్టూన్స్ ఆర్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ అనమాట. ఇదే పిల్లలు, ఈ కాలం పిల్లలు చేస్తూ ఉంటారు. డెస్పరేట్ అంటే కంటెంట్గా ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. వన్ హూ హ్యాస్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ గుడ్ ఫుడ్ అంటే, సో మంచి ఫుడ్ అనేది మనము చూడొచ్చు. గవర్నమెంట్ అంటారనమాట, తినడానికి ఇష్టపడతాడంట. నెక్స్ట్, ఇన్ సమ్మర్ వీ మస్ట్ టేక్ కేర్ టు డ్రింక్ ఎనఫ్ వాటర్ టు కీప్ అవర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అని. ఇది కరెక్ట్, నో ఎర్రర్ అనమాట. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వస్తాడు రావు అంటే, ఇప్పుడైతే చంద్రుడు అప్పుడప్పుడు కనపడతాడు కదా, టేకింగ్ ప్లేస్ వెరీ రేర్లీ అంట, అప్పుడప్పుడు రావడం అనమాట. నీడ్ యూ ప్లీజ్ హోల్డ్ మై బ్యాగ్ ఫర్ ఏ మూమెంట్, ఇక్కడ నీడ్ యూ అనేది వుడ్ యూ ప్లీజ్ అని రాయాల్సి ఉంటుంది. నేవీ అంటే మనకు ఏం రాదనమాట. వెట్ బిహైండ్ ఇయర్స్ అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఎక్స్పీరియన్స్డ్ ఆపోజిట్. సమ్ టైమ్ బ్యాక్ ఆనియన్ యూస్ టు బీ ద పూర్ మ్యాన్స్ ఫుడ్ యాజ్ ఇట్ వాస్ చీప్ అనమాట. ఒకప్పుడు ఎర్రగడ్డ చాలా చీప్ అంట. మెలోడియస్ అనేది స్పెల్లింగ్ తప్పు. మెలోడ్రామా అనేది కరెక్టే. డిక్లేర్ సమ్ వన్ నాట్ గిల్టీ అంటే అక్వైట్ అని చెప్పుకోవచ్చు. పార్డన్ అంటే క్షమించడం అనమాట. సెంటెన్స్ అంటే వాడిని జైలు వేయడము, సెంటెన్స్ టు డెత్ అని చెప్పి. షీ ఫ్రీక్వెంట్లీ గోస్ అనమాట. గో ఉండదు. గో అనేది ప్లూరల్కి సింగులర్ వర్బ్ వస్తుంది. ఇక్కడ సింగులర్ కాబట్టి ప్లూరల్ వర్బ్ అనేది రావడం జరుగుతుంది. ఏ ప్యాక్ ఆల్ వూల్స్ వాజ్ ఇక్కడ మూవింగ్ టువార్డ్స్ ద చిల్డ్రన్ వాజ్ ఎ ఫ్రైట్నింగ్ సైట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్ వర్ ఎ ఫ్రైట్నింగ్ సైట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్యాక్ ఆఫ్ వోల్స్ ఉన్నాయో అవి దగ్గర వస్తున్నాయంట. చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాజ్ ఫ్రైట్నింగ్ సైట్. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది, భయపడేటట్లు ఉందన్నమాట. డెస్పరేట్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాడు. ఆఫ్టర్ ఎ మంత్స్ లాంగ్ వెకేషన్ డ్యూ టు ద సడన్ ఫ్లడ్స్ మనీ స్కూల్ హ్యాస్ బీన్ రెజ్యూమింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తప్పు. సో చాలా రోజుల తర్వాత హ్యాస్ బీన్ రెజ్యూమింగ్ బదులు రెజ్యూమ్ టుడే అని చెప్పుకోవచ్చు. రిఫ్ట్ అంటే బ్రేక్ చేయడం అనమాట. ద ల్యాండ్స్కేప్ హార్డీ టు రైట్ దిస్ ఫైన్ పోయం. ద ల్యాండ్స్కేప్ ఇన్స్పైర్డ్ హార్డీ. సో ఏ విధంగా ల్యాండ్స్కేప్ అనేది ఏదైతే ఉందో ఇన్స్పైర్ చేసిందంటే హార్డీకి. బైట్ సమ్ వన్స్ హెడ్ ఆఫ్ అంటే స్పీక్ యాంగ్లీ వితౌట్ ఎనీ రీజన్ అనమాట. గ్రిమ్ అంటే స్టర్న్. ఎవ్రీ వన్ నీడ్స్ టు హ్యావ్ ఎ హోమ్ అండ్ టు ఫీల్ సెక్యూర్డ్ అండ్ బీ వాంటెడ్ టు ఫీల్ సెక్యూర్డ్. హీ వాస్ కమెండెడ్ బై ద జడ్జ్ ఫర్ హిస్ కరేజియస్ యాక్షన్స్. సో ఇక్కడ హీ వాస్ కమెండెడ్ అనమాట. ఇక్కడ బర్డ్స్ పెడతారో దాన్ని అవేరి అంటారు. రొనాల్డ్ అమండ్సన్ ఫస్ట్ రీచ్డ్ పోయేవాడు. అమండ్సన్ అతను మొట్టమొదటి సౌత్ పోల్కి వెళ్ళాడు 1911లో. హీ కుడ్ ప్లాంట్ హిస్ ఫ్లాగ్ దేర్ విల్స్ట్ బ్యాక్ ఇన్ ద ఆర్క్టిక్. నో ఎక్స్ప్లోరర్ ఎవర్ హ్యాడ్ ద లగ్జరీ టు సెక్యూర్ హిస్ క్లెయిమ్ విత్ ద ఫ్లాగ్. ఇఫ్ హీ హ్యాడ్ ఇట్ వుడ్ ఈవెన్చువల్లీ ఎండ్ అప్ ఫ్లోటింగ్ అవే టు గ్రీన్లాండ్, మేకింగ్ ఇట్ టోటల్లీ యూజ్లెస్ ఎక్సర్సైజ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్ అండ్ లిజన్ టు దేర్ అడ్వైజ్. కోఆపరేట్ చేస్తే మంచిదంట. ఏబుల్ టు బి ఈటన్ అంటే ఎడిబుల్ అనమాట. రెమిజను, ఒమిజను, సబ్మిషను, ఇక్కడ కమిషన్ అనేది డబల్ ఎం వస్తుంది, తప్పు. ఇక్కడ లాసింగ్ మై జాబ్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ బికాస్ ఐ గాట్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఇక్కడ ఈవెంట్ దట్ సీమ్డ్ బ్యాడ్ అట్ ఫస్ట్ బట్ రిజల్టెడ్ ఇన్ సంథింగ్ గుడ్ లేటర్ అని చెప్పుకోవచ్చు. రీమోర్స్ అంటే ఇక్కడ ఇండిఫరెన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనెక్విన్ అంటే డమ్మీ. మనం అంగడిలోకి వెళ్తే బట్టల షాప్లోకి ఒక ప్లాస్టిక్ తోటి బొమ్మ ఉంటుంది అనమాట, దాన్ని మ్యానెక్విన్ అంటారనమాట. టు లూజ్ వన్స్ హెడ్ అంటే టు బికమ్ అప్సెట్ ఆర్ యాంగ్రీ అని చెప్పుకోవచ్చు. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గేవ్ దేర్ అప్రూవల్ ఫర్ ద ప్రాజెక్ట్. బ్రూటల్ అంటే క్రూయల్ డెత్ అనమాట. నెక్స్ట్, వెనిలా ఐస్ క్రీమ్ అనేది విత్ ద చాక్లెట్ సాస్ ఈజ్ మై ఫేవరెట్గా అని చెప్పుకోవచ్చు. హీ విల్ నాట్ గెట్ అడ్మిషన్ ఇన్ ఎ గుడ్ కాలేజ్ అన్లెస్ హీ వర్క్స్ హార్డ్ అనమాట. ప్లూరల్ వర్బ్ రావాలి. మిస్టర్ ఘోష్ ఈజ్ సీనియర్ 2 అని రావాల్సి ఉంటుంది. మిస్టర్ సేన్ అనమాట.
ట్రీస్ కెన్ లివ్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టైమ్, 10 hundreds ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కెన్ లివ్ ఫర్ అన్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టైమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. యునైటెడ్ అంటే కలిపేయడం అనమాట, సెపరేటెడ్ అని చెప్పి దాని యొక్క ఆపోజిట్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, సో లాస్ట్ కాలం ఉంది, ఫాస్ట్గా చెప్పేస్తాను, మ్యాక్సిమం అనేది డిస్కస్ చేశాను. పర్ఫోరేట్ అంటే అంటే పియర్స్ అంటే పెనట్రేటింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. వై డూ యూ థింక్ జాన్, ఇక్కడ వై జాన్ కాదు, జాన్ ఒక్కటే రావాల్సి ఉంటుంది అనమాట. ఎమ్మా అగ్రీడ్ టు థింక్ ఓవర్ అన్ ఎక్స్క్యూజ్ అని రాయాల్సి ఉంటుంది. నో బడీ సీమ్స్ టు బీ ఇంట్రెస్టెడ్ ఇన్ విజిటింగ్ మ్యూజియం, ఎవడు ఇంట్రెస్ట్ లేదంట. ఓయింగ్ మనీ టు సమ్వన్ అంటే ఇండెప్టెడ్ అనమాట. నేను ఇండెప్ట్ అంటే ఐఎమ్ ఇండెప్టెడ్ టు, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చినారా, నేను వాళ్ళకి ఇండెప్టెడ్ టు దట్ మై అంకల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కరెక్ట్లీ స్పెల్డ్ స్కీమ్స్ అనేది అడగడం జరిగింది. టెంపరేచర్ రేజ్ అయిందంట సమ్మర్లో, అదేవిధంగా ఆల్మోస్ట్ బికమ్ అండ్ ఏ నెసెసిటీ, అవసరం, చాలా ఇంపార్టెంట్ గాలి అనేది. ద ఎయిర్ కండిషన్ సిస్టమ్ కూడా మనము చాలా అవసరం అంట. పోలెన్ అండ్ అలర్జీస్ ఇన్సైడ్ ద హోమ్, ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్, అంటే ఏసీ వాడండి అంటున్నాడు. బెనిఫిట్స్, విత్ ద బెనిఫిట్స్ దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ కుడ్ లీడ్ టు ప్రాబ్లమ్స్ కూడా, అలర్జిక్, కోల్డ్ ఫీవర్ కూడా రావడం జరుగుతుందంట ఏసీల వల్ల. విజిటర్స్ వర్ బీయింగ్ షోడ్ బదులు వర్ బీయింగ్ షోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మోహిత్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ హ్యూజ్ ప్రాఫిట్ ఫ్రమ్ హీజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హీ రేజ్డ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద మీటింగ్, మే ఐ ప్లీజ్ బారో యువర్స్ బుక్ అనమాట. నెక్స్ట్, వెన్ హిజ్ మదర్ వాజ్ అవే హీ టుక్ ద చార్జ్ ఆఫ్ హిస్ లిటిల్ బ్రదర్ అని చెప్పి చెప్పుకోవచ్చు, కేర్ తీసుకోవడం అనమాట. ద సౌండ్ ఆఫ్ వోల్ అంటే హూట్, గుడ్లగూబ హూట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, మెయింటైన్ అంటే కేర్ చేయడము. టు టేక్ స్టాక్ ఆఫ్ అంటే టు థింక్ కేర్ఫుల్లీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అప్రోడైట్ వోస్ దట్ ప్యారిస్ వుడ్ హ్యాడ్ ద మోస్ట్ అనే బదులు వుడ్ హ్యావ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హ్యాడ్ కాదు, మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ యాజ్ హిజ్ వైఫ్ అని చెప్పి. కంపోజింగ్ అంటే కలెక్ట్ చేయడం అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేరే వేరే క్వశ్చన్ పేపర్ నుంచి కలెక్ట్ చేశాను. స్టౌట్ అంటే చాలా థిన్ అనమాట. బెనిఫిషియల్ అంటే మనకి హార్మ్ఫుల్ పర్సన్ రావాడు, ఎప్పుడు చూసినా వాని గురించి ఆలోచిస్తాడు. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ప్లేస్డ్ వన్ ఆన్ టాప్ ఆఫ్ అనదర్ అంటే ఒకదాని మీద ఒకటి పెట్టాడు, పైలప్ అయిపోవడం అనమాట. నా దగ్గర పేపర్లన్నీ పైలప్ అయినాయి అనమాట. ద టాస్క్ ఆర్ ఇంగ్లీష్ టీచర్ గేవ్ అస్ వాజ్ బోత్ ఛాలెంజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. టు గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే టు గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. ద చిల్డ్రన్ వర్ బీయింగ్ డ్రివన్ టు ద పిక్నిక్ స్పాట్ ఇన్ ద స్కూల్ బస్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ప్రిటెన్స్ అనేది స్పెల్లింగ్ రాంగ్. ఏబుల్ టు బీ హార్మ్డ్ ఈజీలీ అంటే వల్నరబుల్ సిచ్యువేషన్ అనమాట. దీనివల్ల నాకు ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. మియర్ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ఈజ్ బోరింగ్ అండ్ మోనోటోనస్ ఫర్ స్టూడెంట్స్ అనమాట. సో ఈ విధంగా క్లాస్ రూమ్ టీచింగ్ అనేది బోరింగ్గా ఉంటుందంట, మోనోటోనస్గా మనం చెప్పుకోవచ్చు. అబాండన్ అంటే వదిలేయడం అనమాట స్పెల్లింగ్. ఫుట్బాల్ లెజెండ్ మరడోనా ఎవరైతే ఉన్నారో వాజ్ బరీడ్ ఇన్ ఏ ప్రైవేట్ సెరమనీ ఆఫ్టర్ ఎ డే ఎమోషనల్ సీన్స్ ఇన్ ద అర్జెంటీన్ క్యాపిటల్. ఓన్లీ అరౌండ్ 2 dozen రిలేటివ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అటెండ్ ద ఫైనల్ సెరమనీ. ఎర్లియర్ హ్యూజ్ క్రౌడ్స్ టర్న్డ్ అవుట్ టు ప్లే దేర్ రెస్పెక్ట్స్. ముందు అంతమంది వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవరు రాలేదంట. దే హ్యావ్ డెకరేటెడ్ దేర్ హౌస్ నైస్లీ, డిడింట్ దే బదులు హ్యావెంట్ దే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అస్యూయేజ్ అంటే పొగడడం అనమాట, ప్రొవోక్ అంటే తిట్టడము. లుక్ అట్ ద హిప్పో అండ్ స్ప్లాషింగ్ అబౌట్ హ్యాపీలీ ఇన్ ద రివర్ అని చెప్పి. పీటర్ సెడ్ ఇక్కడ సెడ్ హీ వాజ్ ఫీలింగ్ అన్వెల్, దెన్ రాదు, ఇక్కడ పీటర్ సెడ్ దట్ రావాలి, ఎందుకంటే అది ఇండైరెక్ట్ సెన్స్ కాబట్టి. ప్లేస్ పికెట్ స్పెల్లింగ్ పికెట్ రాంగ్ అనమాట. విల్లీ అంటే క్రాఫ్టీ అనమాట. ద చైల్డ్ అడ్మిటెడ్ ఒప్పుకున్నాడంట. ది హ్యాడ్ బ్రోకెన్ ద వేజ్, ఇదైతే ఫ్లవర్ వేజ్ ఉందో. ఈ ప్లేస్ వేర్ యాంటిక్స్ ఆర్ కెప్ట్ మ్యూజియం అని చెప్పి చెప్పుకోవచ్చు. పర్సన్ హూ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ అంటే అమెచ్యూర్ కాదంట. అంటే అమెచ్యూర్ అంటే ఎక్స్పర్ట్ అంత కాదంట, కొద్ది కొద్ది ఇప్పుడు ఆడేవాడు. నో సూనర్ హ్యాడ్ హీ రిటర్న్ రావాలి. నో సూనర్ వచ్చినప్పుడు హీ హ్యాడ్ రాదు, హ్యాడ్ హీ ఫస్ట్ హ్యాడ్ వస్తుంది, మళ్ళీ హీ రిటర్న్ హోమ్ అనమాట. ఇక్కడ విగరస్లీ అనేది స్పెల్లింగ్ చూడండి. ప్లీజ్ కట్ డౌన్ యువర్ ఎక్స్పెన్సెస్ నౌ ఆర్ యూ విల్ ఫేస్ డిఫికల్టీస్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి. ఇప్పుడు మీరు తగ్గించకుంటే ఫ్యూచర్లో డబ్బులు ఇబ్బంది అవుతుంది అంట. రికవరు, రెడ్యూసు, రైజ్, సో వాటికి సంబంధించి. ఎనార్మస్ అంటే మ్యాసివ్, హ్యూజ్ అనమాట. ఇన్ ద 1973లో 9 టైగర్స్ రిజర్వ్ ద నంబర్ హ్యాస్ రీజన్ టు 50 గ్రాడ్యువల్లీ, కొన్ని నిదానంగా 50 అయిపోయింది ఇప్పుడు. నాట్ ఓన్లీ డిడ్ హీ రన్ అవే ఫ్రమ్ హోమ్ బట్ ఆల్సో స్టోల్ ద మనీ అని చెప్పి. ఇక్కడ నన్ డిడ్ హీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని చెప్పి
దీంట్లో ఏం మిస్టేక్స్ ఏం లేదు. నాట్ ఓన్లీ ఫాలోడ్ బై బట్ ఆల్సో అనమాట. గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ వీ కుడ్ బీ గ్రేట్ఫుల్ టు హిమ్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ సర్టెనిటీ అంటే ఖచ్చితంగా అనమాట. డౌట్ అంటే అసలు డౌట్ఫుల్ అని. ఫుల్ స్టీమ్ అహెడ్ మూవ్ ఆన్వర్డ్ విత్ ద డిటర్మినేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారిగా ఫుల్ స్టీమ్ అహెడ్ అంటే ఒక్కసారిగా రైల్లో కదా స్టీమ్ పెట్టి ఫాస్ట్గా పోతానులే అట్లా, అంటే ఎక్కువ బొగ్గేసేసి అనమాట. ఇట్లా మూవ్ ఆన్వర్డ్ విత్ ద డిటర్మినేషన్ తోటి. వీ ఫర్గాట్ టు విష్ సుజాన్ ఆన్ హర్ బర్త్డే అనమాట. ఇన్నర్ కాదు. డ్వార్ఫ్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ అండ్ shrubs గ్రోన్ ఇన్ పాట్స్. చిన్న చిన్న చెట్లు ఉంటాయన్నమాట కుంపట్లో. చెట్టు మాదిరిగా ఉంటుంది, దాన్ని బొన్జాయ్ అంటారు. వన్స్ దెర్ వర్ టూ బ్రదర్స్. వన్ బ్రదర్ వాజ్ ఎ పూర్ ఫార్మర్. హీ వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్స్ అండ్ వెన్ ద వెదర్ వాజ్ బ్యాడ్ హీ హ్యాడ్ నో ఫుడ్ బట్ హీ వాజ్ కైండ్ అండ్ వర్క్డ్ ఎ లాట్. The other brother was a rich man who worked on a shop. He was not kind and often cheated people. సో ఇక్కడ వేరీ అంటే టైర్డ్ అనమాట. ఫ్లీ మార్కెట్ అంటే ఎక్కడైతే యాంటిక్స్ పెట్టింటారో, సెకండ్ హ్యాండ్ గూడ్స్ పెట్టింటారో అక్కడ అనమాట, దాన్ని ఫ్లీ మార్కెట్ అంటారు. మూవ్ ఫాస్టర్ అంటే యాక్సిలరేట్ అనమాట. హీ హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ అని చెప్పుకోవచ్చు. షీ టోల్డ్ హిమ్ డోంట్ టచ్ హర్ బ్యాగ్ అన్నాడు. అంటే నాట్ టు టచ్ అనమాట, డోంట్ అనకూడదు. షీ టోల్డ్ హిమ్ నాట్ టు టచ్ హర్ బ్యాగ్ అనమాట. ఇది పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. షీ సో ఫాండ్ ఆఫ్ ప్లాంట్స్, చాలా ఇష్టం అంట. షీ కెన్ స్పెండ్ ఎంటైర్ డే ఇన్ ద గార్డెన్, బతికేస్తుందంట గార్డెన్లోనే రోజంతా. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు మై ఫ్రెండ్ బికాస్ షీ హ్యాస్ బీన్ విత్ మీ త్రూ థిక్ అండ్ థిన్. అంటే తను మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో చాలా థ్యాంక్ఫుల్ నేను, ఆయన మంచి టైంలో, గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్ అంటే త్రూ థిక్ అండ్ థిన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయన సాయం చేశాడు కాబట్టి. ర్యాంబ్లింగ్ అంటే రాంగ్ వైండెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కస్టమర్స్ మనీ ఫర్ ద డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్ అంటే మనం క్లెయిమ్ చేసాం అనమాట. అదే డ్యామేజ్ అయిందనుకో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. జాన్ వాంటెడ్ టు నో ఇఫ్ జాన్ కమ్ టు కాలేజ్ ఇన్ ద ఈవినింగ్. వీళ్ళు అనేది అవసరం లేదు. దేర్ హ్యావ్ బీన్ హెవీ రెయిన్స్ ఇన్ ద సిటీ ఈవెన్ దెన్ హరికేన్ మేడ్ ల్యాండ్ ఫాల్ అన్నాడు. సిన్స్ హరికేన్ మేడ్ అని రాయాల్సి ఉంటుంది ఇక్కడ, ఈవెన్ దెన్ కాదు. నెక్స్ట్ ఐ మస్ట్ రిప్లేయింగ్ దిస్ లెటర్ ఇమీడియట్లీ. రిప్లై టు దిస్ లెటర్ రాయాల్సి ఉంటుంది. అపాయింట్ అంటే అపాయింట్ చేయడం, డిస్మిస్ అంటే ఆపోజిట్. ద హెవీ రెయిన్ అఫెక్టెడ్ అంటే విజిబిలీ సో మచ్ దట్ వీ కుడ్ నాట్ ప్రొసీడ్ ఫర్దర్. సో హెవీ రెయిన్ అయితే అఫెక్టెడ్ విజిబిలిటీ, కనపడలేదంటే ఇప్పుడు. సో ఏవైతే ఈ 2 పేజీలు ఉన్నాయో సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము డిస్కస్ చేసుకున్నాము ఈ నెక్టార్ అంటే ఏంటి అంటే, సో ప్రతిదీ థర్డ్ వీడియోలో ఈ థర్డ్ పేజ్ అయిపోతుంది, ఫోర్త్ వీడియోలో ఫోర్త్ పేజ్. ఆడికి 63 సెట్స్ 4 వీడియోలో అయిపోగొడతాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ బటన్ కొట్టండి. 1 అవర్ ఎఫర్ట్ మీరు లైక్ కొట్టలేదంటే మీరు వేస్ట్ ఇంకా. సో లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ మెటీరియల్ అనేది హెల్ప్ చేసుకోండి, హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఎనీథింగ్ యూ వాంట్ యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 7667373052.